మన మ్యాచో హీరో ఫ్యాన్స్, గోపీచంద్ గారి ఫ్యాన్స్ కి, సినిమాని ప్రేమించేటువంటి ఫ్యాన్స్ కి స్వాగతం, సుస్వాగతం. అసలు అభిమానులు అంటేనే ఒక్కొక్క చురుకైనటువంటి బాణం లాగా ఉంటారు. అందులోనూ రామబాణం సినిమా రిలీజ్ అవ్వబోతుంది అంటే మరి ఎలా ఉంటారు? ఆర్ యు ఆల్ రెడీ? మే 5వ తారీఖున రిలీజ్ అవబోతున్నటువంటి రామబాణం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజే విశ్వప్రసాద్ గారు నిర్మాతగా, వివేక్ కుచిపట్ల గారు కో ప్రొడ్యూసర్గా, మన శ్రీవాస్ గారి డైరెక్షన్లో, మికీ జే మేయర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో గోపీచంద్ గారు అండ్ డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా, జగపతి బాబు గారు, ఖుష్బూ గారు, వెన్నెల కిషోర్ గారు, ఆలీ గారు, ఇలా చాలా మంది తారాగణంతో ఫుల్లీ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్గా తీర్చిదిద్దినటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. KLM Fashion Mall, keep loving more, proudly presents the pre-release event of Ramabanam, powered by Prakriti Avenues Private Limited and Lot Mobiles. Our associate sponsors are Ushodaya Supermarket, Vijeta Supermarket and Priya Gold. Alage our jewelry partners are Vegasri Gold and Diamonds. Health partners are Yodha Diagnostics, Pharmacy and Clinic on Call at Hyderabad, Tirupati, Gunturu, Visakhapatnam and Karimnagar. Our refreshment partners are Skippy, Ice Pops, and our event enhancement partners are Shreyas Utsav, The Wedding Junction. Music is on Sony Music and B4U Music. And today's event is organized by Shreyas Media, India's #1 events and movie promotion company. Our special partners are WhatsApp Media. So sponsors andarki okasari thanks cheptu. Andarki namaskaram. ఈరోజు రామబాణం ప్రీ ఈవెంట్ రిలీజ్కి వచ్చిన మీ అందరికీ కూడా సుస్వాగతం. గోపీచంద్ర గారి అభిమానులకి, ఇక్కడ వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారం. రామబాణం మే 5న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది. ప్రతి ఏరియాలోనూ ఒక ఫంక్షన్ చేస్తుంటే చాలా సక్సెస్ఫుల్గా విపరీతమైన క్రౌడ్ వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, థియేటర్లో ఎప్పుడు చూద్దాం అన్నట్టుగా ఉన్నారు. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి, అద్భుతమైన మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, మంచి కథ. శ్రీవాసు అద్భుతంగా డీల్ చేశాడు ఈ సినిమాని. సో గోపీచంద్ గారు, మన జగపతి బాబు గారి కాంబినేషన్లో ఇది సెకండ్ ఫిల్ము. డైరెక్టర్ శ్రీవాస్ గారికి హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుంది. డెఫినెట్గా ఇది మంచి హిట్ అవ్వాలని, విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలు తీస్తున్నారు. అలాగే 100 ఫిల్మ్స్కి రీచ్ అవ్వాలని, ఎంతోమందికి అవకాశం ఇస్తూ ఇండస్ట్రీకి ఎంతో మంచి జరగాలని, ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ కాశీ గారు. మీరు స్పీచ్ మొదలు పెట్టడం వేదిక మీద ఉండే, వేదిక ముందర ఉండేటువంటి పెద్దవాళ్ళకి అన్నారు. సమీర్ నిన్ను ఉద్దేశించి అన్నారు. ఇండస్ట్రీలో బ్రహ్మాజీ గారి తర్వాత పెద్దవాడివి నువ్వే, సో వెల్కమ్. చిట్టి గారిని సార్, మిస్టర్ పర్ఫెక్ట్లో మీ అన్నయ్య సమీర్. ఓకే, ఎవరు? దింపుల్ని అలా పిలవకూడదు, తప్పు. చిట్టి గారు. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా, వెంకట్ గారు దీనికి డైరెక్టర్ శ్రీవాసు గారు, గోపీచంద్ గారు హీరోగా 3rd ఫిల్మ్ అయింది. ఆయన ఫస్ట్ సినిమాలో శ్రీవాసు గారి సినిమాలో కూడా నేను కూడా యాక్ట్ చేశాను. సూపర్ హిట్ అయింది సినిమా. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సాఫ్ట్గా మాట్లాడారు చిట్టి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే శ్రీవాస్ గారు మాకు గ్యారంటీగా చెప్పేశారు ఈ సినిమాలో బోలెడన్ని ఫైట్లు కూడా ఉన్నాయి అని. అంటే మనకి వైలెన్స్ కూడా, అంటే కావాల్సినటువంటి రేంజ్లో ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో సినిమాలో ఉంది అని. పాటలు కూడా, యా ఎస్, పాటల గురించి హూ బెటర్ దెన్. వైలెన్స్ అంటే సమీర్ ఒక కుళ్ళు జోకేశాడు, వైలెన్సా అని. థ్యాంక్ యూ సమీర్, అందుకే నేను పెద్దలు పూజలు అని అన్నారు. ప్లీజ్. సమీర్ గురించి భయపడే ఎక్కువ మాట్లాడలేదంట చిట్టి గారు. సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రామబాణం
ఆడియో లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అంటే ప్రతి ఇంటికి సంబంధించిన కథ రామబాణం అనేది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మనకి సిబ్లింగ్స్ ఉంటారు, అన్నో తమ్ముడో. ఖచ్చితంగా ఈ రిలేషను ప్రతి ఒక్కరింట్లోనూ ఈ రిలేషన్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క కుటుంబంలోనూ. కాబట్టి ప్రతి ఒక్కరికి యాప్ట్ అయ్యేటువంటి ఒక కథ, మనకు సంబంధించినటువంటి ఒక కథ రామబాణం. అందుట్లో బ్రదర్లీవుడ్ గురించి ఒక పాట రాయగలగటం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో మనం రోజు చదవకపోయినా ఎక్కడో ఒక్కడ రామాయణం గురించో రాముడు గురించో మాట ఎప్పుడు వింటూ ఉంటాం. అటువంటి రాముడు ఒకే ఒక్కసారి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తండ్రి చనిపోయినప్పుడు కన్నీళ్ళు పెట్టుకోలేదు, 14 ఏళ్ళు అడవులకి వెళ్ళినప్పుడు కన్నీళ్ళు పెట్టుకోలేదు. ఒక్కసారి మేఘనాథుడి దెబ్బకి లక్ష్మణుడు ఎప్పుడైతే మూర్ఛపోతాడో అప్పుడు మాత్రమే కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి రాముడు ఒక గొప్ప మాట చెప్తాడు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవ తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాత సహోదర అని. అంటే మనం ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా కావాలంటే బంధువులు కూడా దొరుకుతారు. కానీ ఏ దేశం వెళ్ళినా సరే తోడబుట్టిన తమ్ముళ్ళు అన్నలు మాత్రం దొరకరు. కాబట్టి అటువంటి తోడబుట్టిన వాడి గురించి ఒక హీరో చేసేటువంటి, ఒక వ్యక్తి చేసేటువంటి యుద్ధం ఈ కథ. ఇద్దరు అన్నదమ్ముల యొక్క ఐడియాలజీ డిఫరెన్స్ని చాలా అద్భుతంగా శ్రీవాస్ గారు ఈ సినిమాలో తీశారు. అదేవిధంగా మిక్కీ జే మేయర్ గారు చాలా అద్భుతమైనటువంటి బాణీలు ఇవ్వటం, దానికి అందమైనటువంటి మాటలు రాసే అవకాశం రావటం నిజంగా నాకు సంతోషంగా అనిపిస్తూ ఉంది. సో ఈ పాటల గురించి, ఆ పాట బ్రదర్లీవుడ్ పాట, నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి కీర్తన రాశాను. ఆ కీర్తన విన్న తర్వాత మనం దీన్ని సక్సెస్ మీట్లో ఆ పాట గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. అసలు మీరు ఇందాక చెప్పినటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సక్సెస్ మీట్లో అందరితోనూ చెప్పిద్దామండి, కాంపిటీషన్ పెడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాశీ గారు, థ్యాంక్ యూ చిట్టి గారు, అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ. చెప్పండి సమీర్. ఓ అడగండి, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఓకే, అయితే వారి తర్వాత సోనియా, వెలుగొండ శ్రీనివాస్ గారిని అలాగే మధు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. రామబాణం ఈ సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ చేసే ఆపర్చునిటీ ఇచ్చినటువంటి డైరెక్టర్ శ్రీవాస్ గారికి, అండ్ ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, అండ్ ప్రొడక్షన్ టీం అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో రామబాణం చాలా మంచి ఎక్స్పీరియన్స్ నా కెరియర్లో. ఎందుకంటే 2007 లక్ష్యం, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. ఆ పేపర్ కటింగ్స్ కట్ చేసి దాచుకునేదాన్ని, గోపీచంద్ గారిది, అనుష్క గారిది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆ పేపర్ కటింగ్స్, వీళ్ళ కాంబినేషన్లో ఉన్న పేపర్ కటింగ్స్ దాచుకున్న నేను ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మళ్ళీ నేను యాక్ట్ చేయటం అన్నది నిజంగానే నా కెరియర్లో బెస్ట్ మూమెంట్ అనుకుంటున్నాను. సో శ్రీవాసు గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిజంగా నాకు అది తెలిసేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే నేను అప్పుడు మేబీ 6th or 7th క్లాస్లో ఉన్నాను. నువ్వు ఇంటర్లో ఉండటం వల్ల నువ్వు ఆ పేపర్ కటింగ్స్ దాచుకోగలిగావు. భ్రమలో ఉంటారు. ఎస్, నాకు ఇంకా కూడా బాగా గుర్తు, అనుష్క గారు పట్టు శారీ కట్టుకొని, గోపిచంద్ గారు గన్ పట్టుకొని, బైక్ షార్ట్ ఇమేజ్. సో అంత బాగా గుర్తు. సో నిజంగా శ్రీవాస్ గారు నా లైఫ్లో ఇది మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్మీడియట్లో నేను చదువుకోవడానికి కాలేజ్కి పంపిస్తే నువ్వు చేసిన పని ఇదా? ఎవరైనా కాలేజ్లో చదవరండి, పేపర్ కటింగ్లు హీరోయిన్లు దాచుకునేది. ఓకే, చూద్దాం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ జనరేషన్. ఐప్యాడ్లో కటింగ్లు చేస్తున్నారేమో. ఓకే, సో సార్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహేష్ గారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన సినీ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పీపుల్స్ మీడియా నిర్మించిన రామబాణం చిత్రంలో నాకు ఒక గొప్ప సన్నివేశంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకులు శ్రీవాసు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిర్మాతలైన టి విశ్వప్రసాద్ గారికి, వివేక్ కూచుపట్ల గారికి నా ధన్యవాదాలు. 15 మంది పెద్ద సీనియర్ ఆర్టిస్టుల మధ్య నటించే గొప్ప సన్నివేశం నాకు శ్రీవాసు గారు ఇచ్చారు. ఘన విజయాన్ని లక్ష్యంగా చేసుకొని శ్రీవాసు గారు వదులుతున్న చిత్రమే రామబాణం. రామబాణానికి ఎదురులేదు, మన శ్రీవాసు గారు రామబాణానికి ఎదురులేదు. హీరో గోపిచంద్ గారితో రెండో చిత్రం ఇది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. I wish all success to the team of People's Media. Thank you very much.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సమీర్ గారు ప్లీజ్ మీరు స్టేజ్ మీద మైక్ని అందరికీ అప్పచెప్పేటువంటి పని కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. యా సార్ ప్లీజ్. పాత్రికేయ సోదరులకి మరి ఫంక్షన్ విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. దీనికి చిన్న రచనా సహకారం అందించడం జరిగింది ఈ సినిమాకి. సో థ్యాంక్ యూ సో మచ్ వాసు, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే ఈ బ్యానరు ఎంతోమంది సినీ కార్మికులకి అన్నం పెడుతుంది. అలా పెడుతూ పెడుతూ అగ్రస్థానానికి వెళ్ళింది ఈరోజు. ఇది ఇంకా ముందుకెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ మనుషులే అంత మంచి మనుషులు. ప్రసాద్ గారు కానీ మన కూచిపట్ల గారు కానీ వాళ్ళ మొహంలో ఎప్పుడు నవ్వే కనబడుతుంది. సో అలాంటి బ్యానర్ ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వాసు వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. వాసు, నేను వచ్చేటప్పుడు పాస్ అవుతున్నప్పుడు నాకు ఒక పండగ చేసుకో పోస్టర్స్, నేను ఆ ఎంట్రీ అప్పుడు ఇది వాతావరణం కనపడింది. ఏదో ఒక సంక్రాంతి సినిమాలా ఉంది ఇది. సో ఇలాగే పెద్ద హిట్ కొట్టాలని, వాసు లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ మళ్ళీ ఒక అగ్రస్థానంలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంస్థ కూడా అందరినీ ఆదరించే సంస్థ ఇది. ఇది ఎంత ముందుకెళ్తే అంతమంది కార్మికులు హ్యాపీగా ముందుకెళ్తారు. అలాగే గోపీచంద్ గారు ఈ సినిమా హీరో, ఆయన కనీసం ఒక క్యారవాన్లో కూడా కూర్చోరు, అక్కడే సెట్లోనే ఉంటారు. అలా కష్టపడే హీరో ఖచ్చితంగా ముందుకు రావాలి, ఆయనకు మంచి సక్సెస్ రావాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాను ముందుండి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మే వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్. సినీ అభిమానులకి, గోపీచంద్ గారి అభిమానులకి, అలాగే టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తున్న కుటుంబ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సినిమాకి అడిషనల్ డైలాగ్స్ అందించిన వెలుగొండ గారికి థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి నేను రాసిన మాటలతో పాటు నా క్రాఫ్ట్ని కూడా మరింత మెరుగ్గా దిద్దిన శ్రీ అబ్బూర్ రవి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే నా మెంటార్ అండ్ ఈ సినిమాకి కథని అందించిన రచయిత శ్రీ భూపతి రాజా గారికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎక్కడా కూడా గొడవ పడని, అంటే ఎప్పుడు గొడవే రాని అన్నదమ్ములు బహుశా ఉండరేమో. 99% ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి చిన్న మాట పట్టింపో లేకపోతే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కానీ ఏ సమస్య రాని, అంటే ఎప్పుడు గొడవ జరగని ఒక అన్నదమ్ములు చూశాను నేను ఈ సినిమా జరుగుతున్నప్పుడు. అది ఎవరు అంటే మన శ్రీవాస్ గారును వాళ్ళ అన్నయ్య గారు. రోజుకి ఒక 4-5 సార్లు వాళ్ళ అన్నయ్య గారు ఫోన్ చేస్తుంటారు శ్రీవాస్ గారికి. ఒక సంవత్సరం పాటు గమనించాను, ఈయన ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత హరిలో ఉన్నా, ఎంత ఇక్కడ ఏదైనా సమస్యలో ఇరుక్కున్నా కూడా ఫోన్ రాగానే ఫోన్ ఎత్తి ఎరా అన్నయ్య అంటే ఫస్ట్ మాట. నిజంగా అవతల ఏదైనా చేద్దామన్నా కూడా ఆ మాటకి స్లో అయిపోయి ఏదో సామరస్యంగా మాట్లాడుకుని ఫోన్ పెట్టేస్తారు. సో అలా ఒక అన్న అనే అనుబంధానికి ఇంత విలువిచ్చే ఒక దర్శకుడు. అలాగే మన హీరో గోపీచంద్ గారు ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. భయ్యా చిన్న ఎమోషనల్ విషయం చెప్తున్నా ఒకసారినండి. చాలా స్టేజెస్ మీద కొంతమంది చెప్పారు కూడా, ఏంటంటే గోపీచంద్ గారి నోస్ మీద ఒక చిన్న స్కార్ ఉంటుంది. ఒక పెద్ద స్టేజ్ మీద ఒక పెద్ద ఆయన చెప్పారు ఏంటంటే, చిన్నప్పుడు గోపీచంద్ గారి బ్రదరు ప్రేమ్చంద్ గారు అని ఉండేవారు. వాళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ జరిగినప్పుడు ఆ స్కార్ పడింది. ఆయన ఇంత పెద్ద సినిమా హీరో అయిన తర్వాత కూడా ఆ స్కార్ని అలాగే ఉంచుకున్నారంటే దాని అర్థం వాళ్ళ అన్నయ్య జ్ఞాపకాలని ఆయన గుండెల్లో అలాగే పదిలంగా దాచుకున్నారని దాని అర్థం. సో అన్న అనే బంధానికి అంత గొప్ప విలువిచ్చే గోపీచంద్ గారు, అంతే గొప్పగా కుటుంబ విలువలకి విలువిచ్చే శ్రీవాస్ గారు
కలిసి ఒక అన్నదమ్ముల సినిమా తీస్తే అది లక్ష్యమైంది. మళ్ళీ వాళ్ళు రెండోసారి అదే సినిమా తీస్తే ఆ లక్ష్యాన్ని ఛేదించే రామబాణంగా మీ ముందుకు వచ్చింది. రామబాణం టైటిల్లో ఈ సినిమాకి నామకరణం ఎలా జరిగిందో మీ అందరికీ తెలిసిందే. అయితే రామబాణం అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో గోపీచంద్ గారు అండ్ డింపుల్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ సాధించాలి అని మే 5వ తారీఖున రిలీజ్ అవుతోంది ఈ సినిమా. విషింగ్ ద కంప్లీట్ టీమ్ ఆల్ ద బెస్ట్. సార్ టు ప్లీజ్ కంటిన్యూ. సో ఈ చిత్రానికి రామబాణం అనే నామకరణం ఎలా జరిగిందో మీ అందరికీ తెలిసిందే. సార్ మీరు కంటిన్యూ చేయొచ్చండి ప్లీజ్ కంటిన్యూ. సో రామబాణాన్ని మొదట రామాయణంలో ఎవరు ప్రయోగించారో ఎప్పుడు ప్రయోగించారని చూస్తే రామబాణాన్ని మొదటిసారిగా ప్రయోగించింది అంటే రాముడు కాదు ప్రయోగించింది. రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడి కొడుకు ఇంద్రజిత్తు వానరులందరినీ చంపేసి గుట్టలుగా పోగేస్తున్నాడంట. అప్పుడు లక్ష్మణుడు పోరాడుతున్నాడు ఇంద్రజిత్తుతో. అలా పోరాడుతున్నప్పుడు లక్ష్మణుడు రకరకాల బాణాలు వేశాడు. అయినా సరే ఇంద్రజిత్తుకి ఏమి అవ్వట్లా. అలాంటి టైంలో ఒక బాణం తీసి నా సోదరుడు రాముడు ధర్మాత్ముడే గనక అయితే, నిజం చెప్పేవాడే గనక అయితే, పౌరుషవంతుడే గనక అయితే, దశరథుడి కుమారుడే గనక అయితే ఈ బాణానికి ఆ రాక్షసుడు నశించాలి అని చెప్పి ఆ బాణం వేస్తే ఆ బాణానికి ఇంద్రజిత్ తల తెగి కింద పడింది. తన అన్న రాముణ్ణి తలుచుకొని లక్ష్మణుడు వేసిన బాణమే రామబాణం. లక్ష్మణుడే కాదు రాముణ్ణి తలుచుకొని అధర్మం మీద ఎవరు వేసినా అది రామబాణమే అవుతుంది. సో మే 5న ఈ రామబాణం మీ ముందుకు రాబోతోంది. ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వదగ్గ ఎమోషన్స్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉన్నాయి. థియేటర్కి వచ్చి ఆ ఎమోషన్స్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైటర్లు ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. అండ్ ఎస్ సమీర్. అందరికీ నమస్కారం అండి. నందమూరి బాలకృష్ణ గారు నామకరణం చేసిన రామబాణం అది ఇంత పవర్ఫుల్గా ఉండబోతుంది సినిమా. దీంట్లో నేను ఒక వెరీ గుడ్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. శ్రీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ మధ్యకాలంలో ఇంత మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఈ మధ్యకాలంలో అయితే రాలేదు. ఫ్యామిలీ అనేది ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. దయచేసి మిస్ అవ్వద్దు. ఈ సినిమాలో మీకు కావలసిన అన్ని ఇంగ్రీడియంట్స్ గోపీచంద్ గారి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యూమన్ ఎమోషన్స్, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యూమన్ ఎమోషన్స్ మీకు ఈ సినిమాలో చాలా చాలా హత్తుకుంటాయి.
బ్రదర్స్ మధ్య జరిగే సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ అవుతాయి. ఈ సందర్భంగా ఒక్కసారి మా అన్నగారు కాశీ విశ్వనాథ్ గారిని మరొకసారి స్టేజ్ మీదకు రమ్మని పిలుస్తున్నాను. ఒక్కసారి కాశీ గారు, నేను ఎందుకు ఆయన్ని పిలుస్తున్నానో మీకు ఇప్పుడు చెప్తా. మా అన్నగారికి అర్థమైపోయింది. ఎక్కడ చూశారు మా ఇద్దరిని? మిస్టర్ పర్ఫెక్ట్, ప్రభాస్ డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ లో రామ్ అండ్ లక్ష్మణ్. ఎలా అయితే ఆ సినిమా అంత అద్భుతమైన విజయం సాధించిందో, ఈ కాంబినేషన్లో ఈ సినిమా కూడా అంతే అద్భుతమైన విజయం సాధించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను. అండ్ హ్యాట్రిక్ హిట్ కొట్టాలని డైరెక్టర్ శ్రీవాస్ గారిని అండ్ గోపిచంద్ గారిని వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఫర్ హ్యాట్రిక్ హిట్ సార్. అన్నయ్య అంతేనా? ఆల్ ది బెస్ట్. హ్యాట్రిక్ హిట్ గ్యారంటీ. ఆల్ ది బెస్ట్. రామబాణ్ క్రికెట్లో మనం ఎలా విన్ అయ్యాం, దీంట్లో కూడా అంతే. ఓకే, May 5 ఇన్ థియేటర్స్. రామబాణం, ప్లీజ్ డోంట్ మిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సమీర్. అండ్ అందరికీ ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. మికీ జే మేయర్ గారి సూపర్ మ్యూజిక్తో పాటు వెట్రి పళనిస్వామి గారి బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుండింది. సార్, సునీల్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారు తలా ఒక మైక్ పట్టుకొని రెడీగా ఉన్నారు. సో రామబాణం టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు రామబాణం టీమ్. మా శ్రీనివాస్ గారు హీరో గారికి, మా వివేక్ గారికి, టీవీ విశ్వప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్. వివేక్ గారు ఎక్కడ ఉన్నారు సార్? సార్ ఇప్పుడు రసగుల్లా ఎక్కడి నుంచి వస్తాయి సార్? బెంగాల్ నుంచి, తెలంగాణ నుంచి ఆఫ్టర్ రిలీజ్ రసగుల్లా ఎక్కడి నుంచి వస్తాయి? బెంగాలా పక్కా ఆఫ్టర్ రిలీజ్. ఆఫ్టర్ రిలీజ్ మనకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్ నుంచి వస్తుందండి. శుభ సాయంత్రం. ఈ సాయంత్రం చాలా ఆహ్లాదంగా ఉంది. ఈ ఫంక్షన్కి లోపలికి వస్తుంటేనే ఒక పండగ వాతావరణం ఉంది. సినిమా కూడా అలాగే ఉండబోతోంది. నిన్న మిక్కీ గారితో మాట్లాడాను, చాలా సంతృప్తికరంగా మాట్లాడాడు ఆయన సినిమా గురించి. రికార్డింగ్ చేస్తున్నారు. అండ్ డే టు డే మా అబ్బూర్ రవి బావ గారు ఈ సినిమాకి పనిచేశారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా చాలా సంతృప్తికరంగా గొప్పగా ఈ సినిమా గురించి చెప్పడం తటస్థించింది. నాకు ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉంది. రామబాణానికి తిరుగులేదు, అలాగే ఈ రామబాణానికి కూడా తిరుగులేదు. ముఖ్యంగా ఒక విషయం మనవి చేసుకుని తీరాలి. భారతీయ సమాజానికి చాలా మూలాధారమైన విషయం మన కుటుంబ వ్యవస్థ, మన మానవ సంబంధాలు, మన ఆత్మీయ అనుబంధాలు, ముఖ్యంగా ఆనందంలో అనుబంధం. అలాంటి ఒక పాయింట్ని ఇవాళ రోజుల్లో తీసుకుని కమర్షియల్గా చెప్పాలనుకోవటం శ్రీవాస్ గారి యొక్క మంచి మనసుకి తార్కాణం. అలాంటి ఒక ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పీపుల్ మీడియా వాళ్ళు డెఫినెట్గా ఈ సినిమా మూలకంగా మంచి విజయాన్ని సాధిస్తారని, మంచి డబ్బు సంపాదిస్తారని నా ప్రగాఢమైన విశ్వాసం. ఇక గోపిచంద్ గారు, ఆయనతో చాలా చాలా సినిమాలు పనిచేస్తూ ఉన్నాను. చాలా ఏమంటాం, సౌజన్యమూర్తి, చల్లగా చక్కగా మాట్లాడతారు. ఎప్పుడు చూసినా కానీ ఒక పాజిటివిటీ ఉంటుంది ఆయన దృష్టిలో. సో ఆయనకి ఈ సినిమా ఆయన కెరీర్లోనే అతి గొప్ప విజయాన్ని సాధించి పెడుతుందని నాకు ప్రగాఢమైన విశ్వాసం. అలా జరగాలని 5వ తారీఖున మనం అందరం థియేటర్కి వెళ్ళి చూడాలని అందరినీ కోరుకుంటూ, ఈ సినిమా ద్వారా మా భాస్కర్ భట్ల అన్నయ్య, కాసల శ్యామ్, శ్రీమణి వాళ్ళు కూడా రాశారు. కళ్యాణ్ చక్రవర్తి కూడా పాట రాశారు. ఇంతమంది రచయితలను కలిసి ఒక సినిమాకి పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇప్పుడు ఈ ఫంక్షన్కి పాల్గొనడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. May 5th అందరం కలిసి థియేటర్లో రామబాణాన్ని చూద్దాం, గొప్ప విజయాన్ని అందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ భట్ల గారు. అందరికీ నమస్తే అండి. మన ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మనల్ని ఇష్టపడే డైరెక్టరు, హీరో దొరికితే అది రామబాణం సినిమాకి పనిచేయడం లాంటిది. సో నాకు గోపి గారితో చాలా అద్భుతమైన అనుబంధం ఉంది, అలాగే శ్రీవాసు గారితో. సో వాళ్ళిద్దరూ పనిగట్టుకుని పిలిచి ఇందులో మోనాలిసా పాట రాయించారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమా వాసు గారు ఏంటంటే, ఏ పాట రాయాల్సి వచ్చినా నాకు తెలిసి మిగతా రచయితలు, అంత గీత రచయితలు అందరూ అనుభవం అదేనేమో. మొత్తం సినిమా అంతా కొన్ని సీన్లు, ఒక కీలకమైన సీన్లు చూపి సినిమా తాలూకు కలర్ ఏంటి, సినిమా తాలూకు పొటెన్షియాలిటీ ఏంటి, తను ఏం తీశాడనేది చక్కగా చూపించి ఒక సినిమా మీద గౌరవం ఒక తీసుకొచ్చి అంటే రైటర్స్ మనసుల్లో అప్పుడు రాయించుకున్నారు. చాలా మంచి పాటలు ఉన్నాయి ఇందులో.
సో నేను రాసింది మొనాలిసా పాట. దీనికి ఒక 2-3 రోజుల్లో రాశాను. చాలా మంచి మాస్ సాంగ్ ఇది. డిఫరెంట్గా చాలా కాలం అయింది మళ్ళీ మాస్ సాంగ్లు రాసి. అలాంటి మంచి మాస్ సాంగ్ నా చేత రాయించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన మిక్కీ జే మేయర్కి పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. అండ్ ప్రవీణ్ పూడి గారు, మన ఎడిటర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రీ రిలీజ్కి ఇండస్ట్రీ పెద్దలకి, ఇక్కడ ఇచ్చిన గెస్టులు ప్రతి ఒక్కరికి నమస్కారం. ముందుగా ఈ చిత్రానికి నాకు అవకాశం ఇచ్చిన పీపుల్ మీడియా వివేక్ గారు అండ్ విశ్వప్రసాద్ గారు, శ్రీవాసు గారు అండ్ గోపిచంద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గోపి గారితో దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ ఐఎమ్ వర్కింగ్ అండ్ పంతం ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ వర్క్ గోపి గారితో. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. భూపతిరాజు గారు ఇచ్చిన లైన్ ఇస్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఐడియాలజీ. ద వే ఇస్ బ్రదర్స్ మధ్యలో ఉన్న ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఆల్ ఐడియాలజీలో డిఫరెన్స్ ఉంటుంది, కానీ ద బేస్ ఆఫ్ ద రూట్స్ ఇస్ ఆల్ ద టైమ్ ఇస్ ఫర్ ఎవర్ విత్ ద బ్లడ్ రిలేషన్ అన్నది. దట్స్ అ బ్యూటిఫుల్ లైన్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈ ఫిల్మ్కి డైరెక్ట్ చేసిన శ్రీవాసు గారు అండ్ చాలా అద్భుతంగా మేక్ చేశారు ఫిల్మ్. And each and every frame we can see the beautiful movements with the family, and the interval block especially designed very nicely, and the interval block, action block, and prati area lo wherever the space and cheyagalge space lo pratidi kuda visual ga Vetri garu enta visual spectrum ni wider chupicharo danni frames lo prati daggara oka beautiful movement lo wherever the space danni chala chakkaga Srivas garu design chesaru. And action blocks is extraordinary. Majamon Gopichand garu ఆయన వచ్చి అలా కొడితే అలా చూస్తుంటాం అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్ సార్. అండ్ ద వే ద పర్ఫార్మెన్స్ అండ్ ఖుష్బూ గారు, అలీ గారు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ అన్ని మూమెంట్స్ ఉన్న ఫిలిం. రీసెంట్ టైమ్స్లో నేను వర్క్ చేసినట్లు అన్ని మిక్స్డ్ ఆఫ్ ద ఎమోషన్స్తో ఉన్న ఫిలిం. డెఫినెట్గా మీ అందరికీ అలరిస్తుంది అండ్ చక్కగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యాజ్ అ రైటర్ ఆఫ్ రామబాణం ఫిలిం, ఆ జర్నీ గురించి నేను చెప్పాలి. దిస్ స్టోరీ ఈజ్ నాట్ ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీ, కొత్తది అది ఏం లేదండి. ఇట్ ఈస్ అబౌట్ అవర్ లైఫ్, ఇట్ ఈస్ అబౌట్ యూ అండ్ ఇట్ ఈస్ అబౌట్ మీ అండ్ ఇట్ ఈస్ అబౌట్ అ ఫ్యామిలీ అండి. ఈ కథ కంప్లీట్ జర్నీ ఆఫ్ గోపిచంద్ క్యారెక్టర్ అండి. వాడి జర్నీ కంప్లీట్ కథ. కొన్ని ప్లేస్కు వీ విల్ ప్లాన్ అండ్ వీ విల్ గో టు ద డెస్టినేషన్ అండి. ఇక్కడ గోపి గారు డెస్టినేషన్ డిసైడ్ చేస్తుంది అక్కడ రావడానికి. అదే ఈ కథ. ఇక్కడ కథ కన్నా క్యారెక్టరైజేషన్, ఇట్స్ అబౌట్ 2 క్యారెక్టర్ అండి. జగపతి బాబు క్యారెక్టర్ అండ్ మన గోపిచంద్ క్యారెక్టర్. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ఫుడ్ అండ్ ఒక పవిత్రమైన క్యారెక్టర్, చాంటింగ్ ఆఫ్ ఫుడ్ అండి. ఇక్కడ హీరో గారి క్యారెక్టర్ బెంగాల్లో కల్కటాలో ఈజ్ అ బిజినెస్ టైకూన్ and is a tiger of Bengal. Adi Gopichand character andi. Such a tiger from Bengal is coming to Hyderabad to see his brother. Enduku vastunaru, enduku vellipoyaru, malli enduku vastunaru, and what is going to do ఉన్నదే ఈ కథ మెయిన్ అండి. ఇంకొక మాట చెప్పాలంటే ఇప్పుడు బ్రదర్స్ ఎవరు చూస్తున్నారు, సెంటిమెంట్ ఎవరు చూస్తున్నారు, అదన్నీ పాత రోజు కదా అని కొన్ని కమెంట్స్ విన్నానండి రీసెంట్ టైం. పాత రోజు నేనే రాశాను, పవిత్ర బంధం, శుభలగ్నం, పెళ్లి చేసుకుందామని. అప్పుడు చూసారు, ఇప్పుడు ఎవరు చూస్తారు అడుగుతున్నారండి. చూస్తారండి, సెంటిమెంట్ ఎప్పుడు చూస్తారు. బ్రదర్లీహుడ్ ఎక్కడ మారిపోలేదండి. నేనే అన్నయ్య చిరంజీవి గారికి రాశానండి అప్పుడు. తర్వాత పవన్ కళ్యాణ్కి కాటమరాయుడు రాశానండి, సేమ్. సో బ్రదరే. ఇప్పుడు మళ్ళీ రామబాణం, ఇట్ ఇస్ అబౌట్ అ బ్రదర్లీహుడ్ అండి. ఏం మారదండి, నథింగ్ విల్ చేంజ్ అండి. డ్రెస్ కోడ్ మారుతుందండి, లైఫ్ కోడ్ మారదు. దట్ విల్ బి సేమ్, ఆ ఎమోషన్స్ విల్ బి సేమ్ అండి. అండ్ ఈ కథలో నాకు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మన గోపి క్యారెక్టర్. నేను ఫస్ట్ చెప్పానండి 1.5 years ముందు ఈ కథ ఒకేసారి విన్నారండి. దట్స్ ఆల్. ఆ నో మోర్ డిస్కషన్. ఆ తర్వాత నెక్స్ట్ టైం నేను వెళ్ళాను ఒక కరెక్షన్ కోసం వెళ్ళినప్పుడు నేను ఒక్క ప్లేస్లో ఆగానండి. గోపి గారు ఫుల్ స్క్రిప్ట్ నాకు చెప్పారండి, ఒకేసారి విన్నారు. The next time full script he told me, then I was very confident. Okay, Gopi gariki idi ekkindi annadi. Next, how to take the script forward. Adi because there is a lot of elements in the film and
ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంది, యాక్షన్స్ ఉంది, అన్నీ ఉంది. ఇది తీసుకోవడానికి, జర్నీ ట్రావెల్ చేయడానికి వీ నీడ్ అ డ్రైవర్, వీ నీడ్ అ పైలట్, దట్ ఈస్ వాసు అండి. వాసు హ్యాస్ ఆల్ ఎలిమెంట్. లక్కీలీ నేను ఐ హావ్ వర్క్ విత్ లాట్ ఆఫ్ రైటర్ అండ్ డైరెక్టర్స్, రైట్ ఫ్రమ్ ముఠా మేస్త్రి ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు నుంచి మాస్టర్, అన్నయ్య, అన్ని లాట్ ఆఫ్ డైరెక్టర్స్, సురేష్ కృష్ణ అందరితోటి చేశాను. ఇప్పుడు ప్రజెంట్ హరిహర వీరమ్మల్లో పవన్ కళ్యాణ్ గారిది క్రిష్, ఐఎమ్ డూయింగ్ విత్ క్రిష్ ఆల్సో, సురేందర్ రెడ్డి, అందరితోటి. బట్ ఐఎమ్ సీయింగ్ అ క్వాలిటీ ఆఫ్ వాసు ఇక్కడ. ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీ కెన్ హ్యాండిల్ ఎమోషన్, హీ కెన్ హ్యాండిల్ యాక్షన్, టియర్ జర్కర్, అన్నీ ఉంది. బికాస్ బేసిక్లీ ఈజ్ అ ఫ్యామిలీ పర్సన్. గోపిచంద్ గారు కథ ఓకే చేసిన తర్వాత బయటకు వచ్చామండి. దర్ ఇస్ అ లిటిల్ గ్యాప్ ఫర్ మీ అండ్ వాసు ఆల్సో. ఆఫ్టర్ కాటమరాయుడు నేను ఇది రాస్తున్నానండి. అప్పుడు వాసు బయటకు వచ్చి ఇమీడియట్లీ ఈస్ కాలింగ్ అండ్ టాకింగ్ టు సంబడి. ఐ థాట్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నారంటే ఫాదర్ తోటి మాట్లాడుతున్నారు. నాన్న ఇట్ అయిందంటే నేను అప్పుడు కనెక్ట్ అయ్యాను. ఓకే, ఈజ్ అ ఫ్యామిలీ పర్సన్, దిస్ మ్యాన్ కెన్ గివ్ అని. సో ఈ ఫిల్మ్లో నాకు ఈ ట్రావెల్ అండి, కొన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు సంబడి హ్యాస్ టు గైడ్ మీ అండ్ టేక్ ఇట్. అది మన అబుర రవి చేశారండి ఇక్కడ. హీ వర్క్ ఫర్ ద స్క్రీన్ ప్లే అండ్ హీ హెస్ గివెన్ గుడ్ ఇన్ ద డైలాగ్స్. అండ్ మై మధు అండ్ వెల్లిగొండ చీనా ఆల్సో వర్క్డ్ అండి. ఈ స్క్రిప్ట్కి నాకు హెల్ప్గా ఉన్న శ్రీరామ్ బాలాజీ ఉన్నారండి. ఈ ఆల్సో దేర్ విత్ మీ. సో ఫైనల్గా చెప్పాలంటే ఎమోషన్స్ అండి ఇది. ఫైనల్ ఇట్ ఈస్ అబౌట్ అన్ ఎమోషన్ అండ్ యాక్షన్ అండి. అండ్ కొత్తది ఏంటంటే ఇక్కడ హీరో క్యారెక్టర్ ఒక టైగరు, ఎంత హౌ ఇట్ కమ్స్ టు హైదరాబాద్, హౌ ఇట్ ఈస్ వెరీ కూల్. మళ్ళీ ఈస్ కమింగ్ విత్ రోరింగ్ అండి. క్లైమాక్స్లో యూ క్యాన్ సీ ఒక కొత్త అవతారం ఆఫ్ గోపిచంద్ గారు. యూ క్యాన్ సీ ఆల్ డైమెన్షన్ ఆఫ్ గోపిచంద్ గారు. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్, మోర్ సెంటిమెంట్, యాక్షన్. అండ్ చాలా గొప్పగా చెప్పాలంటే నేను కథ చెప్పడానికి వెళ్ళానండి అక్కడ. ఐ థాట్ ఇట్ విల్ బి వెరీ బిగ్ ప్లేస్, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఒక ఫ్లాట్లో ఒక కామ్గా ఉన్నారండి. సో బీయింగ్ ఆర్డినరీ ఈస్ ఎక్స్ట్రాడినరీ అని నా గురుగారు శ్రీరామ్ గారు ఎప్పుడు చెప్తున్నారండి. ఐఎమ్ సీయింగ్ దట్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఆఫ్ గోపిచంద్ గారు ఇక్కడ అండి. సో దట్ ఈస్ వన్ గ్రేట్నెస్ ఆఫ్ గోపిచంద్ గారు. అండ్ విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు. అండ్ ఐ నో వివేక్ గారు ఫ్రమ్ నేనున్నా అనే టైం అండి. అప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్. సో దిస్ ఇస్ వన్ గుడ్ జర్నీ అండి. ఫైనల్ వీ నీడ్ యువర్ సపోర్ట్ and we need your everything for this అండి. So I pray to divine and I pray to my spiritual guru TGN and Sriram garu for the big success of this film. ఒక మాట ఉందండి, రాముడు కన్నా రామ మాట ఎక్కువ ఉన్నది. సో ఇక్కడ రాముడు కన్నా రామ బాణం ఎక్కువ. దట్ we are going to see on May 5th. So let us wait for that great day అండి. So one and all, I'm thanking you for this opportunity. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ భూపతి గారు. మీరు చెప్పినట్టుగా ఎన్ని తరాలు మారినా ఇమోషన్స్లో మార్పులు రావు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో మార్పులు రావు. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అబుర్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి సంబంధించి నాకు అర్థం కావట్లేదు ఎందుకు అరుస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది గోపిచంద్ గారికి, తర్వాత పీపుల్స్ మీడియా, తర్వాత శ్రీవాస్ గారు, ఆ తర్వాత మన ఎడిటర్ ప్రవీణ్ పూడికి, రైటర్ గారు భూపతి రాజా గారికి, మధుకి, వీళ్ళందరికీ. ఎందుకంటే వీళ్ళందరూ నన్ను భరించారు. ప్రవీణ్ పూడి అసిస్టెంట్ శశాంక్ కూడా. ఎందుకంటే స్క్రీన్ ప్లే చేస్తున్నప్పుడు భూపతి రాజా గారు ఏమనుకున్నారు అవన్నీ చూసుకోవాలి, ప్లస్ హీరో గారు చూసుకోవాలి, వాసు చూసుకోవాలి, కథకి ఏం కావాలో చూడాల్సి వచ్చినప్పుడు ఆ ఎడిటింగ్ రూమ్లో గంటలు అలా కూర్చుంటున్నప్పుడు చాలా ఓపిక్గా నాకు సపోర్ట్ చేశాడు ప్రవీణ్ పుడి. అంటే తన ఏరియాలోకి నన్ను రానివ్వడం ఆషామాషి వ్యవహారం కాదు, అది ఆయన. అబ్బుర్ గారు అంటే ఒకనొక టైంలో స్టోరీ అండ్ ఫుటేజ్ అంతా ఎడిట్ రూమ్కి వచ్చిన తర్వాత ఇండివిజువల్ ఒక వర్షన్ ఆఫ్ ద ఎడిట్ అయిన తర్వాత వీ హ్యావ్ లాట్ ఆఫ్ సడన్ థింగ్స్ ఇస్ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అబ్బుర్ గారు ఇస్ ద వన్ సపోర్టెడ్ అస్ అండ్ he made a shape of the one screenplay flow of the film. Thank you so much, sir. I'm really sorry I forgot it. బ్రదర్ చెప్తా, మన హీరో గారి గురించి చెప్తారు. సో ప్రవీణ్,
తర్వాత మధు ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉన్న మేము ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటూ కొన్ని డైలాగ్స్ మార్చుకుంటూ ఎక్కడ ఏది అవసరం అవుతుందో మార్చుకుంటూ, ఎందుకంటే నా ఏరియాలోకి ఇంకోటి వస్తే నేను ఒప్పుకోనండి. అలా ఒప్పుకున్నందుకు మధుని థ్యాంక్స్ చెప్తున్నాను, అలా ఒప్పుకున్నందుకు భూపతి రాజా గారికి థ్యాంక్స్ చెప్తున్నాను, అలా నన్ను రానిచ్చినందుకు బ్రహ్మణ్పూడికి థ్యాంక్స్ చెప్తున్నాను. వీళ్ళందరితో మాట్లాడి నేను ఇక్కడ పనిచేయడానికి వీలు కల్పించిన శ్రీవాస్ గారికి, గోపి గారికి, మన వివేక్ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎంటర్ అయ్యా. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు గోపి గారు, వివేక్ గారు అడగడం వల్ల వచ్చా. ఫస్ట్ పర్మిషన్స్ తీసుకుని వచ్చా. అండ్ గోపి గారి గురించి చెప్తా. ఇప్పుడు మనందరికీ మ్యాచో స్టార్ ఒక గోపీచంద్ గారు ఒక హీరో. నేను చాణక్య చేసినప్పుడు కానీ ఇది చేసినప్పుడు కానీ ఆయనలో చూస్తుంది ఒక డైరెక్టర్ గారు అబ్బాయి. ఆయనతో ట్రావెల్ అయి ఉంటారు కదా, కొన్ని సీన్స్ ఇది పడదు, ఈ షాట్ పడదు, ఈ సీన్ పడదు, ఆయనకు ఒక ఇన్స్టింక్ట్ అక్కడ ఆన్ ది స్పాట్ ఆయన చెప్పగలరు. అది నిజమైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంత క్లీన్గా, అంటే దేని తర్వాత ఏమొస్తే బాగుంటుంది, ఒక రకంగా ఆయన స్క్రీన్ ప్లే రైటర్ కూడా. ఎందుకంటే ఆయన అడిగే డౌటే అది. ఆ డౌట్ అడగడం వల్ల మేమందరం ఎదుగుతున్నాం కూడా. డౌట్లు లేకపోతే ఎదగం కదండి. అలా అందరి డౌట్లు మీ అందరికీ నచ్చేలాగా అందరి డౌట్లు క్లియర్ చేసుకుంటూ, మీకు ఏ డౌట్ రాకుండా, మీకు డౌట్ వచ్చే అవకాశమే లేకుండా, ఈయన అన్నట్టు కాలికి దెబ్బ తగిలితే, ఎదురు దెబ్బ తగిలితే అమ్మ అంటాం కదా, అమ్మ పాత పడిపోతుందా? పాత పడదు. ఎమోషన్ పాత పడదు. కోర్ ఎమోషన్స్, భయం, బాధ, ధైర్యం, ఇవన్నీ కోర్ ఎమోషన్స్, ఇవన్నీ మారవండి. ఎప్పుడైనా చూస్తారు జనాలు. ఎందుకు చూస్తారు? జనం అంటే మీరు వేరు, మేము వేరు కాదు, మేము కూడా జనమే. మాకు బాధ వస్తే చెప్పుకున్నట్టు, మాకు కోపం వస్తే అరిచినట్టే ఈ సినిమాలో బాధ వచ్చినా, కోపం వచ్చినా, భయం వచ్చినా చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషే గోపీచంద్ గారు ఈ సినిమాలో. ఆ బాధని తీర్చేవాడు ఒకటి కావాలి, ఆ భయాన్ని తీసేసేవాడు ఒకటి కావాలి. ఎదురుగా వస్తున్న ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్న వాడికి భయం ఇచ్చే మనిషి ఒకటి కావాలి. ఆ మనిషి గోపీచంద్ గారు ఈ సినిమాలో. జగపతి బాబు గారు, ఆయనతో నాకు చాలా రోజుల నుంచి తెలుసు. ప్లస్ గూఢచారి సందర్భంగా చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం. సో ఆయన చూస్తేనే ఒక అన్నయ్య, గోపీచంద్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పినట్టు, ఆయన చూస్తేనే ఒక అన్నయ్యలాగా చక్కగా మాట్లాడతారు. అదే ఆ అన్నయ్య ఏదైతే ఉంటాడో బంధంలో, ఆ అన్నయ్య అక్కడ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అంత బాగా చేశారు. అండ్ ఖుష్బు గారు, అలాగే ఈ సినిమాలో అలీ గారు కనిపించిన ప్రతిసారి నవ్వాను సార్. ఎడిటింగ్ రూమ్లో వెన్నెల కిషోర్ కథని మారుతోంది అన్న టైంలో సమీర్ చేసిన చిన్న చిన్న బిట్ సీన్స్ కొన్ని ఉంటాయి, అది కథ మార్చే సీన్స్ అవుతాయి అవి. అలాగే డింపుల్ చాలా చక్కగా, అందంగా, అద్భుతంగా, అందరికీ నచ్చేలాగా చాలా బాగా చేసింది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపీచంద్ గారికి, వివేక్ గారికి నేను పీపుల్స్ మీడియా గురించి ఒక మాట చెప్పి ఆపేస్తా. సరస్వతిని గౌరవించిన వాడికి లక్ష్మి వస్తుంది. పీపుల్స్ మీడియా సరస్వతిని గౌరవిస్తూనే ఉంది. ఆ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాగా రన్ అవుతూనే ఉంటుంది. సెలవులే, కార్మిక దినోత్సవం, రేపు కార్మిక దినోత్సవం కూడా వాళ్ళకి సెలవు ఉండదండి. అది పేరుకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీకి అసలు సెలవు ఉండదు. వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు, అండ్ ఈ సినిమాలో మనం మాట్లాడుతున్న ఒక మాట నమ్మకం అండి. విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారి మీద ఉన్న నమ్మకం ఈ బ్యానర్ని నిలబెడుతుంది. విశ్వప్రసాద్ గారి మీద ఉన్న గౌరవం వివేక్ గారికి ఈ బ్యానర్ నిలబెడుతుంది. ఈ బ్యానర్ ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, అగ్ర హీరోలు అందరూ, వాళ్ళందరూ కూడా చేస్తారు ఈ సినిమాలో, ఈ బ్యానర్లో. అంత నమ్మకం ఉంది ఈ బ్యానర్ మీద. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అబూర్ రవి గారు, అద్భుతమైనటువంటి మాటలతో థ్యాంక్ యూ ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ ఇప్పుడు సప్తగిరి గారు చెప్పండి. అక్క చెప్పు. ఏయ్ ఎవర్రా మీరంతా? నేనే రప్పించుకున్నా. ఈ సప్తగిరి బొమ్మరిల్లికి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరు. అప్పటి నుంచి తెలుసు నాకు ఈ సప్తగిరి. వీటన్నిటికీ కూడా నేనే సాక్షి, ఎందుకంటే బొమ్మరిల్లు ప్రీ రిలీజ్ యాంకర్ని కూడా నేనే. మాట్లాడండి అక్క. ఈరోజు చాలా బాగున్నావు అక్క.
ఏ రోజైనా I love you, నేను my గోపీచంద్ sister. గారు బాగుంటాము. ఐఫోన్ చేతుల్లో బట్టి ఐ క్లాసు సెంటే కొట్టి తిప్పుకుంటా ఉంటే నా పన మగదే పిల్ల మలయాళీ ముద్దు గుమ్మ. అక్కడ బెంగాలీ రసగుల్లా, ఇక్కడ మలయాళీ ముద్దు గుమ్మ మా అక్కలే. ఓకే, రామబాణం అంటే లౌక్యంతో ఆలోచించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని వదిలిన బాణం రామబాణం. కరెక్టా? గోపన్నతో నేను చాలా సినిమాలు చేశాను. సో ఓపెన్గా చెప్పాలంటే అన్న కూడా చాలా వెయిటింగ్ ఒక మంచి సక్సెస్ కోసం. అన్న టైటిల్ ప్రకారమే రామబాణం వదిలావు, అది కరెక్ట్గా లక్ష్యాన్ని నిర్దేశించి గురి చేసి మే 5వ తారీఖు కొట్టేస్తున్నాం. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన వాసన్న కూడా ఈ సినిమా సక్సెస్ ఎంతో అవసరం. మీ సక్సెస్ నాకు కూడా అవసరం, అది ఇంకో 10 రోజుల్లో బయటపడుద్ది. సో ఈ బ్యానర్లో పనిచేసే అవకాశం రావడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడున్న మా మారుతన్నకి, ముందున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఏరా మన ఫంక్షన్ కాదు ఇది, గోపన్న ఫంక్షన్, వెయిట్. సో కాబట్టి తప్పకుండా మే 5వ తారీఖు రామబాణం చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా. ఈ మధ్యకాలంలో ఇంత ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా రాలేదు. మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా తీసుకొని రండి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సెంటిమెంట్ ఫీల్ అవుతూ నవ్వుతూ బయటకు వస్తారు. ఇది నాది ప్రామిస్. ఓకేనా? ఆహా, అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబూ రవి గారికి మరొక్కసారి మైక్. సారీ, శ్రీనివాస్ గారి గురించి చెప్పడం మర్చిపోయాను ఇందాక. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది నేను కాన్ఫిడెన్స్ అండి. గొడవ వచ్చిన, ప్రాబ్లం వచ్చిన తొణక్కుండా బెనక్కుండా. అండ్ ఆయన చూసినప్పుడల్లా నేను 2-3 సార్లు సెట్కి వెళ్ళినప్పుడు ఆయన చూసుకున్న విధానం అంటే అందరికీ భోజనం వెళ్ళిందా లేదా అని 10 సార్లు లేచి తన భోజనం తినకుండా చూసే విధానం, ఆ మనిషిని గౌరవించడం, ఆ పద్ధతి అసలు వాళ్ళ నాన్నగారి సంస్కారం అంతా ఆయన కలబోసుకొని పుట్టినట్టున్నాడు. ఆయన అంత చక్కగా, అంత ఆనందంగా, అందరితో కలగలుపుగా చాలా చక్కగా వెళ్తాడు. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ భూపతి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. నమస్కారం. వెనకాల ఎందుకు అరుస్తున్నారంటే ఈ స్పీచ్లు చాలా లాంగ్గా ఉన్నాయి. హీరో గారు హీరోయిన్ వస్తే బాగుంటుంది అంటున్నారు, అది మేము అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. విశ్వప్రసాద్ గారు, తర్వాత వివేక్, శ్రీవాసు చాలా ఆప్త మిత్రులు. తర్వాత గోపి గారు ఇప్పుడు యాక్చువల్లీ నేను పరిచయం అయిన తర్వాత 19 సినిమాల తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తయారయ్యాం. ఆయన ఈజ్ ఎ గ్రేట్ జెంటిల్మన్. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా మాదే జరుగుతుంది. సో ఈ ప్రొడక్షన్ రామబాణం ఏమేస్తారంటే మనం ఏది టార్గెట్ చేస్తామో దాన్ని తప్పకుండా వెళ్ళాలి. దీని టార్గెట్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అది అవుతుందని మాకు నమ్మకం. మీరందరూ థియేటర్లో 5వ తారీఖున చూడండి. ఎందుకంటే మీరు అరుస్తున్నారు కనుక త్వరగా క్లుప్తంగా ఫినిష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు డైరెక్టర్ సంపత్ నంది గారు ప్లీజ్. హలో గోపిచంద్ గారు ఫ్యాన్స్, మీ అందరికీ బిగ్ హాయ్. గోపి గారి ఫంక్షన్కి వస్తే నా సొంత సినిమా ఫంక్షన్కి వచ్చినట్టే ఉంటుంది ప్రతిసారి. ఆయన గురించి ఎన్నిసార్లు మాట్లాడినా మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంటుంది. ఆయన 6 అడుగుల బుల్లెట్ కాదు, 6 అడుగుల బంగారం. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన 6 అడుగుల బంగారం. ఏదేది మంచితనానికి అలాంటి మంచి డ్రెస్ వేసుకొని మన ముందు కూర్చోబెడితే అది గోపిచంద్ గారు. హీఈస్ వెరీ గ్రౌండెడ్, వెరీ హంబల్. ఇలాంటి రోజుల్లో అలాంటి హీరోలు ఉండడం మా లాంటి డైరెక్టర్లందరికీ చాలా అదృష్టం అని చెప్తాను నేను. ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఆయనతో పనిచేయడం. గోపి గారు, విషింగ్ యూ మ్యాసివ్ సక్సెస్. అండ్ వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు, వి అండ్ వి 2 విక్టరీలు కలిస్తే మీరు కలిసినట్టుగా. పీపుల్స్ మీడియా అనేది ఇప్పుడు ఒక సంచలనం ఇండస్ట్రీలో. మీకు పెద్ద సంచలనమైన విజయం రావాలని కోరుకుంటున్నాను. అలాగే వాసు గారు, మీకు చాలాసార్లు చెప్పాను, లక్ష్మణ్ సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. చక్రకేళి సాంగ్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. సో మీకు ఇది హ్యాట్రిక్ అవ్వాలి, ఇంకొక హ్యాట్రిక్కి లీడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ డింపుల్ హయాతి, యు ఆర్ స్టన్నింగ్ అండ్ గార్జియస్.
డింపుల్ కబడ్డీ లాగా మీరు కూడా పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం. కాస్ట్ అండ్ క్రూకి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు అంటే అలీ గారు మిమ్మల్ని అనుకుంటున్నారు, సమీర్ని అన్నారు పెద్దవాళ్ళు అని. ఇండస్ట్రీలో చాలా పెద్దోడు. ఈ మధ్య డైరెక్టర్లు అందరూ హీరోలకి చాలా కాంపిటేటివ్గా తయారవుతున్నారు గ్లామర్లో. మన నెక్స్ట్ గ్లామరస్ డైరెక్టర్ ఎస్ కార్తిక్ గారు ప్లీజ్. విరూపాక్ష. కొత్తగా ఉందండి ఇలాగ స్టేజ్ ఎక్కది మాట్లాడడం, కొంచెం కంగారుగా కూడా ఉంది. మ్యామ్ మిమ్మల్ని మిస్ అయ్యాం మా దీంట్లో, మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. నేను లేకపోతేనే రాజీవ్ కనకాల ఉన్నాడు, ఐఎమ్ దేర్ వెనకాల. మొత్తం మీద నా కోరిక తీరింది, మీరున్న స్టేజ్ ఎక్కాను. అంటే మా సినిమాకి రాలేదు కదా, అది మిస్ అయ్యాను. థ్యాంక్ యూ. అండ్ విశ్వ సార్ అండ్ వివేక్ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. గోపిచంద్ సార్, చాలా రోజులైంది మంచి ఫుల్ మీల్స్ తిని, ఐ మీన్ లైక్ కమర్షియల్ సినిమాలు ఇది చూసి. ఇదే బ్యానర్ నుంచి మొన్న వచ్చిన ధమాకా, ఐ థింక్ ఇప్పుడు మన రాంబాణం. సో ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ. అండ్ శ్రీవాస్ సార్, థ్యాంక్ యూ. హ్యాట్రిక్ హిట్ అవ్వాలి మీ కాంబినేషన్లో. డింపుల్, యూ లుకింగ్ గార్జియస్, థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కన్నడలో సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ హర్ష గారు గోపీచంద్ గారితో ఇప్పుడు సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. వారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రామబాణం టైటిల్ ఎక్స్ట్రాడినరీ టైటిల్. రామ అని చెప్తేనే సూపర్ హిట్, అందులో రామబాణం అని చెప్తే 100% బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ సార్ ది థర్డ్ కాంబినేషన్ ఇద్దరిది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ గోపి సార్, ఐవ్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ యూ. మీరు చాలా మంచి హ్యూమన్ బీయింగ్. యు ఆర్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఐ రియలీ లవ్ యూ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ నేను మీతో వర్క్ చేస్తా ఉన్నానని. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ బికాజ్ మీరు కన్నడలో కూడా చేశారు, తెలుగులో కూడా ఇంత పెద్ద సినిమా చేస్తూ ఉన్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ May 5th 100% ఈ సినిమా హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ గోపి సార్. థ్యాంక్ యూ హర్ష గారు. హర్ష గారు ఇందాక నాకు తెలుగు ఇంకా అంతగా రాదు, గ్రామటికల్ మిస్టేక్స్ చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ లర్నింగ్. ఎస్, నా ప్రోగ్రామ్లు చూస్తుంటే మీకు వచ్చేస్తుంది. తరుణ్ అరోరా గారు, ద గుడ్ లుకింగ్ బ్యాడ్ బాయ్. Good evening, guys. Well, this is my second film with Gopichand Garu. I've been hearing good things. Well, I have felt it. He is one of the most sweetest gentlemen to work with. He is very talented, and I feel really lucky to work with him again. Shrivas Garu, thank you so much for believing in me and using me in your film. My producers, Vishwas Prasad Garu, Vivek Garu, for being so kind. You've been very, very kind. You've been always taking care of me, making me feel at home throughout the shoot. I feel really lucky. And, well, I am the Ravana of Ramabanu. So, you're going to enjoy yourself. And it's a lovely movie. I have been enjoying the shooting process. And I wish the team all the luck. And I would also like to thank all the assistant directors of the film for helping me out and giving all their best. And thank you, everyone. Thank you so much, Tarun Garu. Thank you very much. Thank you so much, everybody. ఇంకొక వ్యక్తిని మనం వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. శ్రీవాస్ గారు అండ్ గోపిచంద్ గారి కాంబినేషన్లో మరో సూపర్ డూపర్ హిట్ రావాలి అని. శ్రీవాస్ గారు, యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎంటర్టైనింగ్. మాకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ని మీరు అందిస్తూనే వచ్చారు. సో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది అనడంలో సందేహమే లేదు. మే 5వ తారీఖున చూసే ముందు ఇప్పుడు లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ శ్రీవాస్ గారు ప్లీజ్. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, అలాగే మా గోపి ఫ్యాన్స్కి, ఇందాక అబ్బు రవి గారు ఒక మాట చెప్పారు, నిజమేది. అదేంటంటే మా ప్రొడ్యూసర్ గారు నిజంగా లక్ష్మీపుత్రుడు, మా డైరెక్టరు సరస్వతి పుత్రుడు.
అండ్ మా హీరో రామబాణంలో ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉన్న మ్యాచో స్టార్ మా గోపీచంద్. ఎందుకంటే తను చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్, అందరూ లైక్ చేస్తారు. తను చేసిన ఆల్మోస్ట్ ఒక 30 సినిమాలు అయితే ఒక 25 సినిమాలు మా కాంబినేషన్లో మేము చేసి ఉన్నాం. ఇందాక ఒక మాట అన్నావు, నువ్వు తొలి వలుపులో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారంటున్నావు. ఎస్, ఈ యాంగిల్లో చూడొచ్చు సేమ్ అట్లాగే కదా. ఇటు ఆంధ్రుడు, అవును, ఇటు గోలీమా. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను, నువ్వు అలాగే ఉన్నావు. నువ్వు ఏం వాడుతున్నావు? నేను వాడడం కాదు, మీ కళ్ళు మంచివి. ఐసి, యువర్ ఐస్ ఆర్ గుడ్. మై ఐస్ బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. ఓ, మీనింగ్ అడగద్దు. వాట్ ఎవర్. ఓకే, సో ఈ సినిమా అంటే ఈ పీపుల్ ఫ్యాక్టరీలో ఏ వస్తువు తయారైనా కూడా అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే మొన్న కార్తికేయ, తర్వాత ధమాకా, మరి ఇప్పుడు ఈ రామబాణం. ఈ రామబాణంలో ఈ ఫ్యాక్టరీలో పీపుల్ ఫ్యాక్టరీలో అద్భుతంగా తయారు చేసి మే 5వ తారీఖున మీ ముందుకు వస్తుంది. సో అలాగే ఈ సినిమా కష్టపడి చేసిన డైరెక్టర్కి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, నిర్మాతలకి ఇది పెద్ద హిట్ అయ్యి అద్భుతమైన కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ. అలాగే మీరు కూడా సేమ్ టు సేమ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే మిమ్మల్ని సీతాకోక చిలుకలో చూసాము, అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. కోన వెంకట్ గారు. గోపీచంద్ గారి అభిమానులకి ముందుగా గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఈ ఆడిటోరియంలో ఉన్న ఎనర్జీ, మీ ఫ్యాన్స్లో ఉన్న ఎనర్జీ చూస్తుంటే గోపి గారు ఈ సినిమా కన్ఫర్మ్డ్గా పెద్ద హిట్. ఎందుకంటే సక్సెస్కి సౌండ్ ఎక్కువ, అంత సౌండ్ ఇక్కడ అండ్ నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే సెంటిమెంట్ ఉంది నాకు. గోపీచంద్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను కావాలి అదే సెంటిమెంట్తో వచ్చాను. అండ్ ముగ్గురు వ్యక్తులు నాకు, వివేక్ అండ్ విశ్వ గారు, అలాగే మా శ్రీవాసు, అలా గోపీచంద్ గారు, వీళ్ళ ముగ్గురు కోసం, వీళ్ళ ముగ్గురు కలిసి చేసిన ఈ సినిమా కోసం. రామబాణం అంటే ఇట్స్ నాట్, అదొక వెపన్ మాత్రమే కాదు, అదొక గురి. ఇంతమంది టెక్నీషియన్స్, మన భూపతి రాజా గారు, ఎంతోమంది మధు, ఎంతో అబ్బూర్ రవి, ఇంతమంది టెక్నీషియన్స్ కలిసి సంధించిన బాణమే గోపీచంద్ గారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ గోపీచంద్ గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి. కొంతమంది యాక్టర్స్ వాళ్ళు ఏం చేసినా మనకి బిలీవబుల్గా ఉంటుంది, వాళ్ళ కోపం చాలా బిలీవబుల్గా ఉంటుంది. గోపీచంద్ గారి కోపం, గోపీచంద్ గారి హాస్యం, ఆయన ఎమోషను, ఆయన సెంటిమెంట్గా ఒక డైలాగ్ చెప్తే మన కళ్ళంబడ నీళ్ళు వస్తాయి. దానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ఆ నిజాయితీ ఆ నటనలో కూడా మనకి కనిపిస్తుంటుంది. అటువంటి సిన్సియర్ యాక్టర్ గోపీచంద్ గారు, మీకు ఈ సినిమా పెద్ద విజయం కావాలని, అలాగే డింపుల్ హైతి మీకు ప్లస్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళకి, ప్రతి టెక్నీషియన్కి రామబాణం మీ కెరియర్లో గుర్తుండిపోయే ఒక సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కోన వెంకట్ గారు. థ్యాంక్ యూ అలీ గారు. థ్యాంక్ యూ. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారికి, అలాగే ఇందులో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి శుభాకాంక్షలు తెలియచెప్తూ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి అద్భుతమైనటువంటి సినిమాలు ఇంకా రానున్నాయి, మనందరికీ తెలుసు. అందులో ఒకటి ప్రభాస్ గారు అండ్ మారుతి గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా. డైరెక్టర్ మారుతి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అవసరం లేదు. గుడ్ ఈవినింగ్ అండి. ఇలా మళ్ళీ గోపీచందన్ ఫ్యాన్స్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళతో ఒక ఎమోషనల్ జర్నీ ఉంది నాకు. ఎనీవే, రామబాణం ఈ సినిమా గురించి యాక్చువల్గా ఫస్ట్ గోపీచందన్ కథ విన్న తర్వాత ఫస్ట్ చెప్పారు, ఇట్లా భూపతి రాజా గారు
కథ చెప్పారు, చాలా బాగుంది మారుతి, మంచి ఎమోషనల్ సినిమాని. నిజంగా మొన్న ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది చాలా ప్రామిసింగ్గా ఉందన్న. డెఫినెట్గా అంటే దేన్ని బిలీవ్ చేసి అయితే సినిమా చేస్తామో అది కంప్లీట్గా ఒక మంచి ఫ్యామిలీ కథలాగా వచ్చింది. డెఫినెట్గా ఈ వర్షంలాగానే కలెక్షన్స్ కూడా కురవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ వర్షం సౌండ్ కరెక్ట్గా నా చేతిలోనే ఉంది మైకు. డెఫినెట్గా కురుస్తుంది, ఎందుకు పెరుగుతున్నాయి ఇక. ఎనివే చాలా హ్యాపీగా ఉందన్న. అబ్బో మామూలు కొట్టట్లేదు. ఈ సమ్మర్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్ము, ఎందుకంటే ఆడియన్స్ అన్ని వర్గాల వాళ్ళు చూడదగిన పర్ఫెక్ట్ ఫిల్మ్ వస్తుంది రాంబాణం. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వరుస సక్సెస్తో ముందుకెళ్తున్నారు. అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిగిలిన టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ శ్రీవాస్ గారు, మంచి సినిమా తీశారు సార్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. దేవుడా ఏంటిది, నువ్వు సీజన్ సెట్టింగ్స్ మార్చేసావా? ఇది సమ్మర్ సీజన్, అసలే చలికాలం తగిలే సుమబాణం టైప్లో వేసావేంటి నువ్వు? వాట్ ఈస్ దిస్ ఇన్ రామబాణం? దిస్ రామబాణం, యా రామబాణం. రామబాణాన్ని సంధించబోతున్నటువంటి డైరెక్టర్ గారిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. శ్రీవాస్ గారు, యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అలా మెల్లిగా వస్తున్నారు కానీ సినిమాలో మాత్రం ఒక స్పీడ్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది శ్రీవాస్ గారి ఎనర్జీ. శ్రీవాస్ గారు ఏంటంటే జనరలీ సినిమాలో ఆర్ఆర్ అదిరిపోయిందంట మొత్తము బ్యాక్గ్రౌండ్ స్కోరు, అందుకనే ప్రీ రిలీజ్కి మేము అలా అరేంజ్ చేసాం ఆర్ఆర్. శుభసూచకం. అలాగే శ్రీవాస్ గారితో పాటుగానే సినిమా కో ప్రొడ్యూసర్ వివేక్ కుచిపట్ల గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వివేక్ గారు, ఓకే. మనం ఏదైనా పని చేసినప్పుడు, అలాగే నాకు బాగా గుర్తు శ్రీరామనవమి జరిగినప్పుడు 100% వర్షం పడుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో అలాగా సెంటిమెంట్గా మాకు ఈ రామబాణం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ రాముల వారి ఆశీస్సులతో మాకు పైన వర్షం పడుతుంది. సో ఇది చాలా పాజిటివ్ సైన్. ఇది కొన్ని సినిమాలకి అలాగ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కుదురుతూ ఉంటాయి. దానికి కారణం ఆ పాజిటివ్ పీపుల్ అందరూ కలిసి ఒక చోటకు వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్స్ విశ్వ గారు, వివేక్ గారు, అలాగే నా లక్కీ హీరో గోపీచంద్ గారు, వీళ్ళందరూ కూడా కొంచెం పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు లైఫ్లో. ఎప్పుడు కూడా కాంట్రవర్సీ లేకుండా ఏదో పాజిటివ్గా చేయాలనే ఫీలింగ్. సో అలా మేమందరం కలిసి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్రేషన్ బయట కూడా. ఆ హ్యాట్రిక్ కాంబినేషన్ అనేది మాకు మైండ్లో తిరుగుతూ ఉంది. సో అది మాకు కాన్ఫిడెన్స్ని ఇచ్చింది, అలాగే ఇంకా బాగా చేయాలనే ఒక సంకల్పాన్ని ఇచ్చింది. దానికి ఎన్ని రూట్లు ఉంటాయో, ఎన్ని రకాల మార్గాలు ఉంటాయో అవన్నీ జాగ్రత్తలు ప్రొడ్యూసర్లు, నేను, గోపీచంద్ గారు తీసుకున్నాం. మాకు ఫస్ట్ భూపతి రాజా గారు కథ చెప్పిన తర్వాత ఆ కథను ఏ స్కేల్లో చేయాలి, ఎలా చేయాలి అనేది దాన్ని మొత్తం డిజైన్ చేసాం. ఆ కథ చాలా బాగా వస్తుంది. ఇంకా బాగా జరుగుతున్న టైంలో ఇంకా ఏదో చెయ్యాలి ఈ కథకి. అంటే కమర్షియల్ సినిమాలకి ఒక ఇది ఉంటుందండి. అంటే ఒక కొన్ని కథలు ఇలాగే చెయ్యాలన్నట్టు ఉంటాయి. కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటుందంటే అవుట్ సైడ్ మార్కెట్ని బట్టి, జరుగుతున్న సినిమాలను బట్టి, బయట మన ఆడియన్స్లో ఉన్న ఐడియాలజీని బట్టి, అప్పుడు జరుగుతున్న మూమెంట్ని బట్టి కొన్ని ఐటమ్స్ ఇంకా చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటాయి. అలా ఎప్పటికప్పుడు మేము క్రాస్ చెక్ చేసుకుని మా స్క్రిప్ట్లో రకరకాల మార్పులు చేసుకుని ఇంప్రూవ్మెంట్ ఉపయోగించుకుంటూ మా రైటర్స్ టీం అందరూ కూడా యాక్చువల్గా ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను చెప్పాలంటే మొత్తం టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరి గురించి చెప్తే చాలా పెద్ద టైం అయిపోతుంది. సో నేను మ్యాక్సిమం అందరినీ నేను నా ఇంటర్వ్యూస్లో వాటిలో కవర్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం క్లుప్తంగా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నా రైటింగ్ టీము, కథ ఇచ్చిన భూపతి రాజా గారు, అలాగే దానికి ఫస్ట్ నుంచి సపోర్టింగ్గా ఉన్న మధు డైలాగ్స్ రాశారు.
అలాగే మన వెలిగొండ ఎడిషనల్ డైలాగ్స్ రాశారు. సో మేమందరం కథ లాక్ అయిపోయి షూటింగ్ జరుగుతున్న టైంలో మళ్ళీ నాకు ఎక్కడో కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్డ్గా ఉండే కొన్ని ఐడియాస్ కావాలని అనిపించినప్పుడు వివేక్ గారు మేమందరం కలిసి అబ్బూర్ రవి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన అప్పటికే ఆ కంపెనీలో చేస్తున్నారు. నాకు కూడా అబ్బూర్ రవి గారు ఎప్పుడో వీళ్ళందరికంటే ముందు నుంచి ఫ్రెండ్, కానీ ఎప్పుడు వర్క్ చేయడం జరగలేదు. సో ఆయన కూడా రావటం, కథలో ఏముంది చూసుకోవటం, మొత్తం అంతా కూడా అంటే క్రాస్ చెకింగ్ చేసుకుని చాలా ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్ తోటి ఎక్కడ లోటు లేకుండా ఎంటర్టైన్మెంటు, యాక్షను అన్ని కొలతలతో చేయవలసిన సినిమా అండి ఇది. ఎందుకంటే పేరుకి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కానీ మా చేతిలోనేమో ఒక స్టడ్ లాంటి హీరో ఉన్నారు. సో ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ మిస్ అవ్వకూడదు, అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ మిస్ అవ్వకూడదు, జనాలు సరదాగా కూర్చొని చూడాలంటే కామెడీ ఉండాలి. సో ఇన్ని రకాల ఎమోషన్స్ అన్నీ కలిసి ఒక పొందిగ్గా పెట్టుకుని చేసిన స్క్రిప్ట్ ఇది. నేను నిన్న ఫుల్ మ్యారీడ్ ఫ్రెండ్ అంటాం, అంటే ఆడియో వీడియో అన్నీ కలిపి చూసిన ఒక సినిమా నేను చూశాను. ఫస్ట్ కాపీ చూసా. మా టెక్నీషియన్స్ అందరం కూడా చాలా ఒక రకమైన అనుభూతి కలిగిందండి సినిమా చూసినప్పుడు. అంటే ఒక ఎమోషనల్ డ్రామా. మా చిన్న ఎగ్జాంపుల్, మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ ఒకసారి నైట్ పిలిచి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదంటే సింక్లో ఏమైనా ప్రాబ్లం ఉందని మేము చెక్ చేసుకుంటూ ఉంటాం. సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ అన్న మాట ఏంటంటే మేము టెక్నీషియన్స్ అని మర్చిపోయి సినిమా చూసేసామని చెప్పారు. సో అప్పుడు మళ్ళీ మేము అందరం కలిసి రీల్గా చెక్ చేసుకున్నాం. అంత ఇన్వాల్వ్మెంట్ ఇచ్చింది మాకు సినిమా. ఇదే ఇన్వాల్వ్మెంట్ మీ అందరికి కూడా ఇస్తాను నేను ఆశిస్తున్నా. ఈ సినిమాకి నాకు మెయిన్ పిల్లర్స్గా నిలిచిన గోపీచంద్ గారు అలాగే జగపతి బాబు గారు, వాళ్ళిద్దరు బ్రదర్స్ ఎమోషను చాలా ఎక్స్ట్రీమ్లో పండింది. మొన్న గోపి గారు చెప్పినట్టు వాళ్ళు బయట కూడా అన్నదమ్ములాగే ఉంటారు. సో అది నాకు బాగా ఎమోషనల్ అయ్యింది. సో ఎవరు ఎక్కడ తగ్గాలో ఎవరు ఎక్కడ పెరగాలో ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా ఎక్కడ ఎమోషన్స్లో తేడా లేకుండా వాళ్ళిద్దరు పండించారు. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మా లక్ష్యం లౌక్యం మించి ఇంకా పెద్ద హిట్ అవ్వాలని, అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చాలా పెద్ద హిట్ రావాలి, గోపీచంద్ గారికి నాకు కూడా కెరీర్ బెస్ట్ అవ్వాలి. సో మీ అందరి ఆశీస్సులతోటి రామబాణం అలాగే ముందుకు దూసుకెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాను. అలాగే నాకు ఇక్కడ పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున చెప్పుకుంటున్నాం. వాళ్ళందరినీ చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. మెయిన్గా ఆలీ అన్న చాలా సపోర్టివ్గా ఉన్నాడు ఫస్ట్ నుంచి. మన రాజమండ్రి ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా చాలా బాగా జరిగింది. అలాగే కమెడియన్స్ సత్య, గెటప్ శ్రీను, మన వెన్నెల కిషోర్, ఇంకా ఒకరు కాదు ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడ సప్తగిరి సీరియస్గా చూస్తున్నాడు, నా పేరు చెప్పట్లేదు ఏంటని, కానీ సప్తగిరి ఒక పాజిటివ్ ఎనర్జీ అండి. ఎప్పుడు ఫోన్ చేసిన అన్న దూసుకెళ్ళిపోద్ది, కొట్టేస్తాం అంటే ఇంకా అసలు మన మాట విన్నట్టు అతనే చెప్తూ ఉంటాడు. సో అలాంటి పాజిటివ్ మైండ్స్ అందరూ ఉన్న సినిమా ఇది. చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సినిమా వర్క్ చేయడం. అలాగే డింపుల్ కూడా అందరూ చెప్తున్నట్టు ఆ అమ్మాయి నిజంగా నెక్స్ట్ ఒక కమర్షియల్ హీరోయిన్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరికినట్టే. సో మన తెలుగు అమ్మాయి, సో ఇలాంటి వాళ్ళు ఇంకా 4-5 రావాలి, ఇంకా మంచి హీరోయిన్స్ దొరకాలి. అలాగే మన డింపుల్ దొరికింది ఇప్పుడు మనకి. ఖుష్బు గారు, నాజర్ గారు, తరుణ్ అరోరా, అంటే ఇంకా ఆర్టిస్ట్ లిస్ట్ చూసుకుంటే చాలా పెద్దదండి. వాళ్ళందరినీ చెప్తూ ఉండాలంటే ఇక్కడ చాలా పెద్ద టైం పట్టేస్తుంది. అలాగే కాశీ విశ్వనాథ్ గారు, సో ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను ఇండస్ట్రీకి వచ్చాను. అలాంటి వాళ్ళందరూ కూడా నాతో ఇక్కడ వర్క్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరినీ నేను ఫ్యూచర్లో నా సక్సెస్ మీట్లో కవర్ చేస్తాను. అలాగే ఇక్కడికి వచ్చి విషెస్ చెప్పిన కోన వెంకట్ గారు, హీఈస్ మై వెల్ విషర్. మొత్తం అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. రాధామోహన్ గారు, అలాగే మా బ్రదర్ మారుతి, సంపత్ నంది, అంటే గోపీచంద్ గారు మనుషులందరితో ట్రావెల్ అవుతూ ఉంటారండి. సినిమా అయిపోయిన తర్వాత వదిలేయటం ఉండదు ఆయనకి ఎప్పుడు కూడా. సో ఆయనతో అసోసియేషన్ ఉన్న వాళ్ళందరూ అలా వెనకాల తిరుగుతూ ఉంటారు. సో మేమందరూ అలాంటి బ్యాచే. అలాగా వాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించడం, విషెస్ చెప్పడం. అలాగే హర్ష, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ హర్ష. సో మీ అందరూ చేసే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా ఆ వర్షం అక్కడ ప్రవీణ్ పూడి గారు చూస్తూ ఉన్నాడు. అంటే ఎలా ఉంటుందంటే డైరెక్టర్స్కి వాళ్ళకి మా సినిమా లిస్ట్ రాసుకుంటే ఆర్టిస్టులు ఒక 50 మంది, టెక్నీషియన్స్ ఒక 50 మంది ఉంటారు. ప్రతి డైరెక్టర్కి ఉండే ప్రాబ్లం ఇది. వాళ్ళందరి గురించి చెప్పాలి అని అంటే టైం సరిపోదు, చెప్పకపోతేనే ఇంకోలా అనిపిస్తుంది. సో ఏదో ఒక చోట కవర్ చేస్తాం. బట్ ప్రవీణ్ గారు, ఇందాక అబ్బూర్ గారు, మన వీళ్ళందరూ చెప్పినట్టు కొన్ని సినిమాలకి ఆ సినిమా జరుగుతున్నప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత ఇంకా ఏదైనా కావాలి అనుకుంటాం. రకరకాల డిస్కషన్స్ జరుగుతాయి. ఈ సీన్ బాగుందని, ఈ సీన్ బాగాలేదని, ఇది ఉంటే ఇంకా బాగుంటుందని ఇలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. సో క్రికెట్లో ఎలాగైతే
ఎంపైర్లు అందరూ కొట్టుకుని థర్డ్ ఎంపైర్ గురించి చూస్తారు. అలాగే ఎప్పుడు ఈ సినిమాలో ఎప్పుడో థర్డ్ ఎంపైర్ ఒకటి అవసరం అవుతూ ఉంటాడు మనకి. సో అలాగే అందరూ కలిసి ఈ సినిమాని చాలా స్ట్రాంగ్గా చేసాము. మీ అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా గోపిచంద్ ఫ్యాన్స్ గురించి చెప్పాలి. హలో బ్రదర్, సైలెంట్ అయిపోయారంటే వర్షం వస్తుంది, ఎలా వెళ్ళాలి ఇంటికని ఆలోచిస్తున్నారా? నిజంగా గోపిచంద్ ఫ్యాన్స్ నాకు ఎప్పుడు ఒక ఎనర్జీని ఇస్తారని అనౌన్స్ చేసినప్పుడల్లా. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అంచనాలకు తగ్గదు. చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ సినిమా అని పైకి చెప్తున్నాం, కానీ గోపీచంద్ గారు చేసిన సినిమాల్లో చాలా ఎక్స్ట్రాడినరీ మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇంటర్వెల్ అయితే పూనకాలు వస్తాయి మీకు. ప్రతి హీరో ఇలాంటి ఒక సీన్ అండ్ ఆ ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు చూసినప్పుడు, అంటే ఇలాంటి సీన్ చాలా లేదు, ఇలాంటి సీన్ ఒకటి కావాలనే ఫీలింగ్ వస్తుంది. సో ఇంటర్వెల్కి గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్లో ఎమోషను లక్ష్యం ఎలాగైతే క్లైమాక్స్ ఎమోషన్ ఉందో అలాగే ఇక్కడ బ్రదర్స్ ఎమోషన్ చాలా బాగా పండింది. సో అన్ని రకాలుగా కుదిరింది. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా రేపు May 5th దూసుకెళ్ళిపోవాలని కోరుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్కి 100 క్లబ్లో చేరాలని ఆశిస్తున్నాను. సో మీ అందరి విషయస్తోటి అలాగే అన్ని సక్సెస్ సినిమాలాగా మా సక్సెస్ సినిమా కూడా జరగాలి. విశ్వ గారు, వివేక్ గారు అనుకుంటున్నట్టు అతి తొందరలోనే 100 సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు 100 కోట్ల సినిమాలు చేయాలని అనుకుంటున్నారు, 100 సినిమాలు చేయాలనుకుంటున్నారు. సో అది పాజిటివ్గా అయ్యి మా అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. అలాగే మన రామ్ జోగి శాస్త్రి గారు, నా లిరిక్ రైటర్స్, అంటే ఈ సినిమాకి ఒక్కరు లిరిక్ రైటర్ కాకుండా భాస్కర్ భట్ల గారు, రామ్ జోగి శాస్త్రి గారు, అసలు కాసర్ల శ్యామ్ తను ఇచ్చిన ఐఫోన్ సాంగ్ కానీ, ఈయన ఇచ్చిన దర్వేరా సాంగ్ కానీ, అలాగే మన శ్రీమణి, అంటే నాకు మన మొత్తం లిరిక్ రైటర్స్ అందరూ కూడా నాకు చాలా సపోర్టివ్గా నిలిచారు. వీళ్ళందరి గురించి చెప్తా ఉంటే ఇంకా చాలా టైం పట్టేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమ గారు, మీకు టైం అయిపోయినట్టుంది. శ్రీవాస్ గారు థ్యాంక్స్ అండి, మీరు చాలా మంచి వక్త, కానీ మంచిదైంది మీరు యాంకర్ అవ్వలేదు. అరే థ్యాంక్ యూ. అంటే ఆపేమన్నా లేదు, మీరు ఇంకేమైనా లేదు, ఉంటే అయిపోయింది చెప్పొచ్చు. సో ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. గోపీచంద్ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. మీరందరూ May 5th రామబాణం, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, కొన్ని సెంటిమెంట్స్ అలా స్ట్రెచ్ అవుతాయి. గోపీచంద్ గారు నేను చేసిన సినిమా July 5th రిలీజ్ అయింది. నాకు 5 చాలా లక్కీ నెంబర్, ఎప్పుడు 5 నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటుంది. అలాంటి May 5th మళ్ళీ మా సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా 100% చాలా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. రాములు వారి ఆశీస్సులతోటి ఈ సినిమా చాలా ముందుకు దూసుకెళ్ళిపోవాలని కోరుకుంటూ, ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాస్ గారు. అండ్ వివేక్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. మా డైరెక్టర్ గారు అన్నీ కవర్ చేస్తారు, నేను కూడా డిటో. మేము మంచి సినిమా తీసాం, ఆ సినిమాని మంచి విజయం మీరు అందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. బా, క్లుప్తం అన్న పదానికి సినోనిమ్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వివేక్ గారు లాంటి వక్తలు ఉంటే ఆయన క్లుప్తంగా చెప్పలేదు, ఆయన నన్ను డైరెక్టర్ గాను స్పోక్స్ పర్సన్ గాను పెట్టుకున్నాడు రాంబాణానికి. అది అందు గురించి ముందు నాకు ఇచ్చేసి ఆయన వెనకాల మామ అంటారు అంతే. పోనీలేండి, నన్నే యాంకర్గా పెట్టుకున్నారు. థ్యాంక్ యూ వివేక్ గారు. ఇంకా ఒక్క నిమిషం అండి, కొంతమంది టెక్నీషియన్స్ గురించి కవర్ చేయాలి. అంటే మొన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు చాలా ఎక్కువ చెప్పాను అందరి గురించి, నాకేదో రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. కానీ ప్రతి ఫంక్షన్ ఇంపార్టెంటే కాబట్టి ఈ సినిమాకి, అంటే ఇంత మంచి కథని ఇంత స్పాన్ ఉన్న సినిమాని చేయడానికి నాకు వెట్రి కెమెరామెన్ చాలా బాగా హెల్ప్ అయ్యారు. అంటే తనకున్న గ్రాండియర్ విజను, తను చేసిన పెద్ద సినిమాల తాలూకు ఎక్స్పీరియన్స్ మన సినిమాకి చాలా హెల్ప్ అయింది. నేను బేసిక్గా కెమెరా డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. సో నాకు కెమెరామెన్ కష్టం ఏంటి, వాళ్ళకి ఇష్టం ఏంటి అన్నీ తెలుసు. సో చాలా పాజిటివ్గా ట్రావెల్ అవుతూ ఉంటాను. నా కెమెరామెన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా ఎప్పుడు కెమెరామెన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది నా మైండ్, నా ఫ్లాష్ బ్యాక్లోకి. సో ఒక సీన్స్ డిజైన్ చేసేటప్పుడే కెమెరామెన్ లైటింగ్లతో పాటు నేను డిజైన్ చేయడం అనేది ఒక అలవాటు. సో అలాగా వెట్రి మేమందరం చేసుకున్నాం. అలాగే మాకు కొన్ని రోజులు ప్రసాద్ మూరేళ్ళ గారు కూడా ఈ సినిమాకి వర్క్ చేశారు. ప్రసాద్ మూరేళ్ళ గారు కూడా ఈ సినిమాకి కొన్ని రోజులు వర్క్ చేయడం జరిగింది, ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఆ డైరెక్టర్ కిరణ్ గారు ఈ సినిమాకి ఒక ఆర్గానిక్ హోటల్ వేయాలన్నా, లేదంటే ఒక కలెక్టర్ సెట్ని రీక్రియేట్ చేయాలన్నా ఆయన చాలా బాగా చేశారు. అంత సాఫ్ట్గా ఉండే ఒక టెక్నీషియన్ నేను చూడలేదు. ఆయన ఎంత టెన్షన్ ఉన్నా చాలా కూల్గా అలాగా ఎంత పెద్ద సెట్ అయినా చేసుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఆయన, అలాగే మన మిక్కీ జేమయ్యర్ చూసారా, లిస్ట్ పెరిగిపోతూ ఉంది. కొంతమందిని మా వివేక్ గారు కవర్ చేస్తే నాకు తగ్గుతుంది, ఆయన ఏమో సింపుల్గా వెళ్ళిపోయారు. సో మిక్కీ గారు
అంటే ఆయన ఈ సినిమాకి మేము ఏ నమ్మకంతో అయితే సినిమాకి పెట్టుకున్నామో నిన్న ఆర్ఆర్తో అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చూసినప్పుడు అంటే ఆ ఎమోషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన లోపల ఉన్న ఒక పెయిన్ అయినా ఇంకో ఆనందం అయినా ఏదైనా బయటికి రావాలంటే మ్యూజిక్ సపోర్ట్ చాలా కావాలంటారు. అలాంటి మ్యూజిక్ సాంగ్స్ ఏ రేంజ్లో ఇచ్చారో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలాగే ఇచ్చారు. కొన్ని సీన్స్లో కళ్ళంట నీళ్ళు పెట్టుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటి ఒక పాజిటివ్ సినిమా ఇది. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి అంత ఎమోషనల్ అయ్యే సినిమా అయితే ఇది అవుతుంది. దీని అంతటికీ మిక్కీ జేమేర్ లాంటి వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ అయ్యింది. థ్యాంక్ యూ అండి. ఇంకెవరన్నా మర్చిపోతే తర్వాత కవర్ చేస్తాను. ఇంకా నా వాళ్ళకి సక్సెస్. అలాగే సుమ మాది అందరిది కూడా ఒక పాజిటివ్ ఫ్రెండ్షిప్. సో తను ఒక పాజిటివ్ ఎనర్జీ. అంటే ఎప్పుడు అంటే మేము ఒకసారి మొన్న సుమ అడ్డా అని ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాం. అక్కడ చాలా సరదాగా గడిచింది. అవన్నీ చూసి అందరూ అడుగుతున్నారు, అన్ని చూసి అడుగుతున్నారు అందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మా ప్రోగ్రామ్ని కూడా ప్రమోట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాస్ గారు. అండ్ శ్రీవాస్ గారు మీరు ఇక్కడ వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ జర్ర జర్ర అని ఒక పాట చేసి ఈ అమ్మాయి అందరి హృదయాల్లోనూ జర్రని ఎంటర్ అయిపోయింది. పర్ఫార్మెన్స్ సూపర్, గ్లామర్ సూపర్, వెరీ వెరీ టాలెంటెడ్. డింపుల్ హయాతి అని వినగానే పార్క్ హయాత్లో దిగినటువంటి ముంబై హీరోయిన్ ఏమో అనుకున్నాం, కానీ విజయవాడ అమ్మాయి తెలుగు చక్కగా మాట్లాడుతుంది. డింపుల్ హయాతి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇందాకటి నుంచి ఓన్లీ వన్ గ్లామరస్ అమ్మాయితో ఈ స్టేజ్ వెలవెలబోతుంది. మేబీ రిక్వెస్ట్ డింపుల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఐఫోన్ చేతుల వట్టి హై క్లాస్ సెంటే గొట్టి హై హీల్స్ చెప్పులు తొడిగి తిక్క తిక్క మోతా ఉంటే తిప్పుకుంటా పోతా ఉంటే. అందరికీ నమస్కారం. సుమ గారు, you're really looking good in all the blues. Thank you so much. Thank you. Yeah. So you finally too, you are looking gorgeous. Thank looking you. Simply superb. Yeah. Thank you. అంటే ఆ గ్లో అంతా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. May 5th ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అనే గ్లోనే కదా. అంతే కదా. సో ముందుగా నాకేం మాట్లాడాలో తెలీదు. అన్ని ప్రీవియస్ ఈవెంట్స్లో మాట్లాడేశాను యాక్చువల్లీ. ఫస్ట్లీ మిక్కీ జే మేయర్ గారి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే సుమగా చెప్పినట్టు జరా జరా సాంగ్ అంటూ నాకు ఆల్రెడీ ఒక సాంగ్ ఇచ్చారు, ఒక హిట్ సాంగ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక ఫుల్ ఆల్బమ్ మీ అందరికీ నచ్చింది, అది కూడా హిట్ అయిపోయింది. సో సో ఆయన పాటలకి నేను డాన్స్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉండింది. అలాగే మా కాస్ట్ అండ్ క్రూ ఒకళ్ళు కాదు, జగపతి బాబు గారు, ఖుష్బు గారు, ఆలీ గారు, వెన్నెల కిషోర్ గారు, ఆ తర్వాత ఒక్కళ్ళని చెప్పలేనండి, లిస్ట్ వెళ్తూనే ఉంటుంది రజిత గారి నుంచి అందరూ. వీ హ్యాడ్ ఫన్ షూటింగ్ విత్ యు ఆల్ సర్స్. ఆలీ గారితో అయితే చాలా ఫన్ యాక్చువల్లీ. సెకండ్లీ మై డైరెక్టర్ గారు, ఫస్ట్ నుంచి నేను ఈ ఫిలిం కిలాడి రిలీజ్ అవ్వకముందే టాక్స్ జరిగాయి. అప్పుడే యాక్చువల్లీ ఓకే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుని తీసుకున్నారు. ఆ తర్వాత బికాజ్ కొంచెం గ్లామ్గా ఉంటుందేమో, ఇందులో హోమ్లీగా కనపడదేమో అనుకుని కొంచెం హెసిటేట్ అయ్యారు మా ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా. దెన్ మళ్ళీ స్క్రీన్ టెస్ట్ చేసి తర్వాత సాంగ్స్ అవన్నీ ఎలా ఉంటుంది అవన్నీ చూసుకుని తీసుకున్నారు. చాలా కేర్ పెట్టి తీసుకున్నారు. అలాగే కాస్ట్యూమ్స్ నుంచి, హెయిర్ నుంచి, మేకప్ నుంచి దగ్గరుండి చూసి మా డైరెక్టర్ గారు క్యారెక్టర్కి ఎంత కావాలో అంత దగ్గరుండి డిజైన్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సార్. మీ భైరవి, ఐ థింక్ మీ భైరవి ఇప్పుడు మీకు కనపడింది అనుకుంటా. అలాగే మా హిట్ స్ప్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్, పీపుల్ మీడియా, నేను లాస్ట్ టైం చెప్పినట్టే ఆల్రెడీ ధమాకా షూటింగ్ అప్పుడు రవితేజ గారు చెప్పినట్టే ఇంత మంచి మనుషులు ఎక్కడా చూడలేదు. నేను ఈ ప్రొడక్షన్లోకి వచ్చాక కానీ నాకు తెలియలేదు, ఏది అడిగితే అది. అమ్మ నేను ఒకసారి ఫారెన్ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు సార్ నాకు కొంచెం ఇది కావాల్సి ఉంటుంది అంటే ఇమ్మీడియట్గా చిన్న పెద్ద లేకుండా
ఇమ్మీడియట్ రెస్పాన్స్తో రెస్పాండ్ అయ్యారు. అలాగే ఎప్పటికీ నాకు ఏదైనా అవసరం వచ్చి సడన్గా ఎనీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ పర్సనల్ ఎమర్జెన్సీ వచ్చినా ఐఎమ్ షూర్ వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు, దే రెస్పాండెడ్ టు మీ. ఇలా ఎవరు ఉండరండి. ఆల్సో నేను చూస్తున్నాను, నిన్ననే మాట్లాడుతూ చెప్తున్నాను అనమాట వివేక్ గారితో. ఐ థింక్ ఓటీటీ అనకుండా, టీవీ అనకుండా, సినిమా అనకుండా అన్ని జానర్స్లో ఒకటి తర్వాత ఒకటి హిట్ నడుస్తూనే ఉంది. నేను వీళ్ళ ప్రొడక్షన్లో భాగమైనందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా మ్యాచో స్టార్. ఏంటండి ఆ పంచకట్టులో అలా ఉన్నారు కదా. మళ్ళీ మనకి అప్పట్లో ఉండే రణం యజ్ఞం అలాంటి ఒక గోపీచంద్ గారు గుర్తొస్తున్నారు కదా. సో నేను కూడా చూసినప్పుడు ఆ దరువైరా సాంగ్ అప్పుడు ఈవెన్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ అన్నట్టు చూస్తూ ఉన్నాను గోపీచంద్ గారిని. ఎస్, సో ఫైనలీ మీతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉండింది సార్. మీ అంత జెంటిల్మ్యాన్ ఎవరు ఉండరు. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఫీమేల్ ప్రొటాగనిస్ట్ నేనే కాకుండా ఎనీ యాక్టర్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ అందరినీ చక్కగా చూసుకుంటూ డౌన్ టు ఎర్త్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దాట్. అండ్ మీ నుంచి ఆ కామ్నెస్ని నేర్చుకున్నాను. అండ్ నేను ఎవరి పేరు మర్చిపోలేదు అనుకుంటా. ఇఫ్ ఐ మిస్డ్ అందరికీ థ్యాంక్స్. అండ్ రామబాణం May 5th రిలీజ్ అవుతుంది. థియేటర్లో వెళ్ళి చూడండి. మీ ఫ్యామిలీతో మా ఫ్యామిలీ ఇంటికి వచ్చేసి చూసేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డింపుల్, చాలా చక్కగా మాట్లాడావు. నువ్వు పడినటువంటి కష్టానికి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. శ్రీవాస్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. శ్రీవాస్ గారు. ఏం లేదంటే ఒక చిన్న మా టీం గురించి ఒక 2 విషయాలు చెప్పాలని పరిచయం చేయాలి. అంటే ప్రతి సినిమాకి డైరెక్టర్కి 2 కళ్ళు లాంటి 2 డిపార్ట్మెంట్లు ఉంటాయండి. ఒకటి డైరెక్షన్ డిపార్ట్మెంట్, 2 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అంటే కథ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ వెళ్ళి రిలీజ్ వరకు పనిచేసేది ఆ 2 డిపార్ట్మెంట్లే సినిమాకి. ఎప్పుడు మిగతా చాలామంది వస్తారు వెళ్తారు కానీ వాళ్ళు ఎప్పుడు మాతోటే ఉంటారు. సో ఈ సినిమాకి చాలా 1.5 ఇయర్గా మాతో పాటు ట్రావెల్ అయిన నా అసిస్టెంట్ డైరెక్టర్స్ని అలాగే నా ప్రొడక్షన్ టీంని ఒకసారి మీకు పరిచయం చేస్తాను. ప్లీజ్ సుధాకర్ రండి అందరూ. ప్రొడక్షన్ టీం అండ్ డైరెక్షన్ టీం అందరూ ఫాస్ట్. శేషు, సుధాకర్, శంకర్, అలాగే ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి ఒకసారి. శేషు ఇంకెవరు అందరు రండి. సెంటర్ అంటే ఒక సినిమాకి మేము ఒక ఐడియాగా ఒక స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ముందుకంటండి. ఒక ఐడియా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ప్రతి క్షణం సినిమా ఒక ఐడియా అయ్యి ఫస్ట్ ఆఫీస్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఒక డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ సపోర్ట్గా అంటే మెయిన్గా డైరెక్టర్కి సపోర్ట్గా 2 కళ్ళులా ఉండే 2 డిపార్ట్మెంట్లు అండి ఇవి. డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అంటే మేము మా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నా, తిట్టుకున్నా, అరుచుకున్నా, ఏం చేసినా, అలా ఎమోషన్ అయినా ఏదైనా సరే వెళ్ళే. సో ఒక డైరెక్టర్ తాలూకా మేకింగ్కి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ అంతటిని అనుభవిస్తూ ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఎక్కడ ఎదురు చెప్పకుండా ప్రతి సినిమాకి అండి, నా ఒక్క సినిమాకే కాదు. సో వాళ్ళు లెవెల్లో వాళ్ళు ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక మంచి టీం నాకు దొరికింది. మన శేషు సో సినిమా మొత్తం ఫస్ట్ నుంచి ఆయన హ్యాండిల్ చేశారు. గోపీచంద్ గారు మేము సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. అలాగే మనకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుధాకర్, అలాగే మన మేనేజర్స్ మన శంకర్, చిన్న శంకర్, పెద్ద శంకర్ అంటాం. అలాగే నా డైరెక్షన్ టీము మొత్తం అందరూ కూడా. జానీ యాక్చువల్గా నాకు లక్ష్మి సినిమా అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు. హీజ్ లైక్ మై ఫ్రెండ్, అప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు. సో సినిమాకి పనిచేసేటప్పుడు మాకు జనరేషన్ మేము కొంచెం సీనియారిటీ వచ్చే కొలది మాకు పక్కన సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ దొరకకపోతే
డైరెక్టర్స్కి ఏం బుద్ధిదంటే అందరూ ఎస్ బాస్ లాగా అయిపోతుంటే మాకు అసలు ఐడియాస్ కరెక్టా కాదనేది కూడా తెలియదు. సో అలా నేను ఎప్పుడు నా డిపార్ట్మెంట్లో నా చుట్టూ నాకు కొంచెం అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, మంచి చెడు చెప్పేవాళ్ళు కూడా ఉండాలనుకుంటాను. అందుకే నా టీంలో యంగ్స్టర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉండాలనుకుంటాను. సో అలాగే నాకు ఈ టీం అందరూ సెట్ అయ్యారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ ఆల్ దీస్ పీపుల్. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేదంటే ఓకే. ఇదండి, ఒకసారి ఒక ఫోటో తీసుకుంటూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. యూ వాంటెడ్ టు సే సంథింగ్, డింపుల్? సో నేను ఇందాక ఒకరి గురించి మర్చిపోయాను. వెట్రీ సార్ విజువల్స్ నన్ను ఇంత బాగా చూపించినందుకు ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. ఎవ్రీ ఫ్రేమ్లో మొన్న డబ్బింగ్ చెప్పేటప్పుడు జగపతి బాబు గారు కూడా చూశారు. అప్పుడు ఆయన కూడా హీ పాస్డ్ ఆన్ ద కమెంట్స్ దట్ ఐ యామ్ లుకింగ్ గుడ్ అనేసి. సో ఐఎమ్ షూర్ మీ అందరు కూడా నచ్చుతాననేసి. సో థ్యాంక్ యూ సో మచ్. యా, చిత్రం ఏదైనా ప్రతి పాత్రకి ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి మన మ్యాచర్ స్టార్ గోపీచంద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. లెట్స్ హావ్ శాస్త్రి గారు, ప్రవీణ్ పూడి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రామజోగేష్ శాస్త్రి గారు, అబ్బూర్ రవి గారు, మీరందరూ బాగా సెటిల్ అయి కూర్చున్నట్టున్నారు. దయచేసి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భాస్కర్ భట్ల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే భూపతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. తరుణ్ అరోరా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలీ గారు, కాశీ గారు, అలాగే సమీర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చిట్టిబాబు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సోనియా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రాధామోహన్ గారిని, హర్ష గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సంపత్ నంది గారు అండ్ కోన వెంకట్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అంజలి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సోనీ మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజారెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆర్టిస్ట్ రాజారెడ్డి గారు.
ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. గోపీచంద్ గారిని గోపీచంద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి అతిథిగా వచ్చిన ప్రతి డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మిమ్మల్ని అందరం మళ్ళీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం నా ఫ్యాన్స్ అందరూ దూరం నుంచి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఈ కథ ఇచ్చిన భూపతి రాజా గారికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఒక మంచి కథ ఇచ్చి డెఫినెట్గా మీరు ఇచ్చిన కథని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసామని డెఫినెట్గా అది మంచి అవుట్పుట్గా బయటకు వెళ్తుందండి. చాలా చాలా మంచి కథ ఇచ్చారు. అంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటే ఎంత బాగుంటుంది, కథ అంత బాగుంటుంది. దాన్ని వాసు కూడా చాలా బాగా తీశాడు. డెఫినెట్గా మా ఇంతకుముందు సినిమా లక్ష్యం లౌక్యం లాగా దీంట్లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ద సేమ్ టైం నా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు అంటే ఎంత మంచి ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఒక ఆపోజిట్ క్వశ్చన్ అడగలేదు, ఇది ఎందుకు అని అడగలేదు. ఇట్స్ అ వెరీ పాజిటివ్ పీపుల్. డెఫినెట్గా మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకి అంతా మంచి జరగాలి. డెఫినెట్గా ఈ సినిమా రామబాణం మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సినిమా టైటిల్ రామబాణం పెట్టిన బాలకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఆ రోజు పేరు పెట్టిన దగ్గర నుంచి వెరీ పాజిటివ్ మాకు వైబ్రేషన్స్ నుంచి ఈ సినిమా ఒక పాజిటివ్గా దూసుకెళ్తుంది. రేపు రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది గట్టిగా నమ్ముతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్స్కి, ప్రతి కోఆర్టిస్ట్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సీన్ పండాలన్నా వాళ్ళందరి సపోర్ట్ ఉండాలి. ఒక వ్యక్తి వల్ల కాదు, ఇది అందరి సపోర్ట్ వల్లనే అవుతుంది. వాళ్ళందరి సపోర్ట్ వల్లనే ఈరోజు ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఈవెన్ డింపుల్ ద సెకండ్ మూవీ తను చాలా బాగా చేసిన, షీఈస్ హావింగ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఐ విష్ ఇంకా మంచి సినిమా చేయాలి, ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ స్పెషల్లీ మెన్షన్ జగత్ బాబు గారు. లక్ష్యం తర్వాత మళ్ళీ ఒక అన్న బ్రదర్స్గా చేస్తున్నాం. ఎందుకంటే జగత్ బాబు గారితో చేసేటప్పుడు ఎప్పుడు నాకు ఒక ఆపోజిట్ ఇంకొక యాక్టర్తో చేస్తున్న ఫీలింగ్ నాకు ఉండదు, ఏదో నా సొంత బ్రదర్తో చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని సీన్స్ చాలా బాగా పడినాయి. మా ఇద్దరి మధ్య ఎమోషన్స్ కానీ ఇవన్నీ. ఖుష్బూ గారు ఒక సీన్ యాక్టర్, ఆవిడతో యాక్ట్ చేయడం కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన నా ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా రేపు May 5th మీ అందరి ముందుకు వస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అట్ ది సేమ్ టైం ఈ మా ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్స్. అట్ ది సేమ్ టైం నా పిఆర్ఓస్కి వంశీ శేఖర్ స్పెషల్, ఎందుకంటే చాలా కష్టపడ్డారు. శ్యామ్ వీళ్ళందరూ స్పెషల్ థ్యాంక్స్. సుమా గారు మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళిపోయారా అప్పుడే జంప్. ఆలీ గారు మేము ఎప్పుడు మా కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఈ సినిమాలో కూడా అంత మంచి కాంబినేషన్. డెఫినెట్గా మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరిబడి.